ఆంజనేయ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈ రోజున సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి క్షేత్రం. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామనంటే, మనం ఎంతో కాలంగా వెతుకుతున్నాం. మన జంట నగరాల్లో మనందరికీ దగ్గరగా ఏదైనా ఒక అద్భుతమైనటువంటి శక్తి కొలువైనటువంటి ప్రదేశం ఉంటే బాగుంటుంది, అందరూ వెళ్ళి దర్శించుకుంటే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ రావి చెట్టు రూపంలో ముక్కోటి దేవతలు మనం చెప్పుకున్నట్టు కాకుండా 33 కోట్ల దేవతల యొక్క శక్తి ఈ రావి చెట్టులో కొలువై ఉన్నది. ఈ రావి చెట్టులో ఇంత శక్తి నిక్షిప్తమై ఉన్నది, సకల దేవతలు దీనిలోనే ఉన్నారు అనడానికి నిదర్శనం ఏంటంటే అండి, ఇక్కడ ఈ చెట్టుకు వచ్చే ఆకులు జ్యోతి స్వరూపంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కూడా వాటిని మీరు చూడవచ్చు అనమాట. ఇక్కడ ఈ ప్రాంతాన్ని అన్వేషించి ఈ వృక్షంలో ఇంత శక్తి ఉందని తెలుసుకొని మౌంట్ అబూలో ఉన్నటువంటి ఓంకారాశ్రమంలో ఉన్నటువంటి గురువులు ఇక్కడికి, ముఖ్యంగా మనకి దేవేంద్రగిరి మహారాజు వారు ఇక్కడికి రావడము, ఇక్కడనే 40 సంవత్సరాలుగా ఆయన దీక్షలో ఉంటూ ఈ వృక్షాన్ని కాపాడుకుంటూ, ఇది ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని కోరికలు నెరవేరుతాయి, ఇక్కడికి వచ్చి ప్రార్థించుకుంటే చాలు అని ఈ వృక్షం కోసమే ఆయన అక్కడ హిమాలయాల దగ్గర మౌంట్ అబూలో ఆ ఆశ్రమాన్ని కూడా అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ 38 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి దుని ఇప్పటికీ కూడా అలా ప్రజ్వలితూనే ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా వారి స్వహస్తాలతో నవధాన్యాలని దాంట్లో వేసుకుని వారికి కావాల్సినటువంటి, వారు అనుకున్నటువంటి కోరికలు, వారు ఏదైతే దేనికోసమైతే ఇక్కడ దాకా వచ్చారో, ఏమైతే వారి జీవితంలో మార్పులు చెందాలనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రార్థిస్తూ ప్రత్యక్ష దైవమైనటువంటి అగ్నిదేవుడికి ఇక్కడ ఆహుతులు సమర్పిస్తూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నామండి, రామాలయం ఇక్కడ ప్రతిష్ఠించారు కదా, దీని వెనుక కూడా ఒక కథ ఉన్నది. ఏంటంటే, అందరినీ ఎంతగానో భయపెట్టే ఒక పెద్ద దాదా అంటారు, రౌడీ షీటర్, అట్లా ఆ టైప్లో ఉన్నటువంటి షాపూర్ బాబా శ్రీరాముల వారే దర్శనమిచ్చి నా విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించి అన్న క్షణం నుంచి కూడా వారు పూర్తిగా మారిపోయి భక్తి మార్గంలో ప్రవేశించి ఇక్కడికి తీసుకొచ్చి ఆ విగ్రహాలను అందించడం జరిగింది. ఈ వృక్షాన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది, మన నగరంలో ఇంత పెద్ద వృక్షము, అది కూడా పూర్తిగా మన పైనుండి ఈ జ్యోతి రూపంలో మనకి ఈ పత్రాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రత్యక్షంగా చెట్టుకున్నాయి, కొన్ని ఇక్కడ ఆటి అంతట్లో అవే రాలిన వాటిని కూడా కొన్నిటిని సేకరించి, అంటే వివిధ రూపాల్లో, అంటే వివిధ దేవీ దేవతల రూపాల్లో అక్కడ జ్యోతి రూపంలో ఇక్కడ ఆకులు వస్తూ ఉంటాయి. ప్రత్యక్షంగా మనల్ని ఆశీర్వదించేవి, మనతో మన బాధల్ని పంచుకోవడానికి ఉపయోగపడేవి వృక్షాలే అందరూ మనకు చెప్తుంటారు. మనం కూడా ఎన్నోసార్లు వాటిని చూస్తూ ఉన్నాం. అవి ఎప్పుడు తపస్సులో ఉంటూ మనకి వాటి శక్తిని అందిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి గొప్ప ఆశ్రమానికి, ఇలాంటి గొప్ప శక్తి క్షేత్రానికి, ఇలాంటి గొప్ప శక్తి నిక్షిప్తమైనటువంటి ప్రదేశానికి ఈరోజు మనం రావడం జరిగింది. అలాగే గురువుగారు దేవేంద్రగిరి మహారాజు వారు, మరి వీరిని ఈ రోజున కలుసుకోవడం, మనం వారి నుంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇంటర్వ్యూలో. దానికంటే ముందు వారిని మీరు ఒకసారి దర్శించుకోండి. అలాగే వారి గురు పరంపరలో వచ్చినటువంటి వాటన్ని కూడా మనకి వారి పూజా గదిలో మనకి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ ఈ రాతి రూపంలో ఉన్నటువంటి గురు పాదుక అది. ఇక్కడ మనం ఏదైతే సంకల్పంతో చేసుకుని మనం ఆ పాదుక పైన పెడతామో అది ఖచ్చితంగా గురువు స్వీకరిస్తే కనుక మనకు ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే ఇప్పుడు మనకి సేకరించి పెట్టారు జ్యోతి రూపంలో ఉన్నటువంటి పత్రాలను, అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఒకసారి చూసి మనం గురువుగారితో సత్సంగాన్ని కొనసాగిద్దాం.
సాయి సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మన భాగ్యనగరంలో, ముఖ్యంగా మనందరికీ ఎంతో దగ్గరగా సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఎంతో గుప్తంగా జీవిస్తున్నటువంటి ఒక రహస్య యోగి శ్రీ దేవేందర్ గిరి మహారాజ్. వారిని గరీబ్ దాస్గా ఇక్కడ అందరూ కూడా పిలిచేవారు. అలాంటి వారు ఇక్కడ గుప్తంగా ఎంతో రహస్యంగా హిమాలయాల్లో మౌంట్ అబూలో ఉన్నటువంటి ఓంకార ఆశ్రమంలో వారికి అక్కడ ఉండే పూర్తి అవకాశాలు ఉన్నా కూడా ఎంతో గుప్తంగా ఇక్కడ దాదాపు 40 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నారు. మరి వారు ఇక్కడ ఎందుకున్నారు? ఈ ప్రదేశానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? కరుడుగట్టినటువంటి ఎంతోమంది పేరు మోసినటువంటి పహిల్వాన్లు అనొచ్చు, వాళ్ళని రౌడీ షీటర్లు అంటారు, ఇంకోటి అంటారు, అలాంటి వాళ్ళు కూడా వారి దగ్గరికి వచ్చి శరణాగతి పొంది వారు ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు. మరి అలాంటి గురువులు ఈరోజు మనకి తారసపడడం, వారు మనకి సమయం ఇవ్వడం జరిగింది. మరి వారితో మనకు ఉన్నటువంటి ఎన్నో సందేహాలు, ఈ స్థలం యొక్క విశేషత, వారు ఇక్కడికి ఎందుకు ఉన్నారనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జయ సీతారాం. నమో నారాయణ. గురుగారు, ముందుగా మీ గురు పరంపర గురించి తెలుసుకుందాం. గురుగారు, గురు పరంపర, నేను నాగా సన్యాసి. మాది జూనా అఖాడ. మా మండలం ఉన్నది ఆబు శిఖర్, మౌంట్ ఆబు మండలం మాది. మాకు అక్కడ మా గురు మహారాజ్, గురు తులసిగిరిజీ మహారాజ్, ఆయన దగ్గరనే సేవలో ఉన్నా నేను చాలా సంవత్సరాల నుంచి. అక్కడ అగ్నేశ్వర్ మహాదేవ్ మౌంట్ ఆబులో కూడా ఓంకార ఆశ్రమం అగ్నేశ్వర్ మహాదేవ్. ఎక్కడైతే జైన్ మందిర్ ఉందో ఆబు శిఖరంలో, ఆ జైన్ మందిర్ వెనుక ఉంటుంది, 8 కిలోమీటర్లు అడవిలో ఉంటుంది. అక్కడ గురు మహారాజ్ సేవలో దీక్షలో ఉన్నాం మేము. ఆ గురు మహారాజు ఒకప్పుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిండు. 1986లో మాకు ఇక్కడ చూపించిండు. ఇక్కడ జ్యోతి ఉన్నది, ఇక్కడ నువ్వు సేవ చేయమని మాకు ఇక్కడ ఆయన తీసుకొచ్చి వదిలిపెట్టిండు అనమాట. ఆయన మా గురుగారు అయితే నేపాల్ రాజు కుమారుడు, ఆయన గురు తులసిగిరిజీ మహారాజ్ అని. ఆయన నేపాల్ రాజు కుమారుడు అన్నమాట. 2 కుమారుల చిన్న కుమారుడైన. జగత్తులో ఆయనను చూసి తలంచని వారే లేకుండే అనమాట. అటువంటి గురువు అనమాట. పెద్ద పెద్ద ఋషి మునుల దగ్గర నుంచి ఆయన చాలా ప్రేమ పొందిన స్వామి ఆయన. ఆయనకు నేను సేవ 38 సంవత్సరాలు సేవ చేసిన. లాస్ట్కు 2019లో ఆయన సమాధి అయిండు. ఆ సమాధి అయినాక 2021లో నేను ఇక్కడ మళ్ళీ వచ్చేసిన. వచ్చి ఇప్పుడు కంటిన్యూగా ఇక్కడ ఉంటున్నా. అంతకుముందు ఏం లేకుండే ఇక్కడ గురుస్థానంలో పూట. అంతకుముందు ఇక్కడ మామూలుగా ఇట్లా ఇట్లా గుడి ఉండే, ఇట్లా చెట్టు ఉండే అనమాట. ఈ చెట్టుకు ఇట్లనే పూజ చేస్తుండే అనమాట. ఇది ఓపెన్ ఉండే అనమాట. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పూట భక్తులు వాళ్ళకి ఏమనుకుంటే మంచి జరిగిందో భగవంతుడు వాళ్ళ ఇష్టంతో ఈ గురు మహారాజ్ మేము ఈయననే నమ్మినాం. ఈ వృక్షంలో పూట జ్యోతి వస్తుంది, ప్రతి ఆకుల దీపం స్వరూపంలో ఆయన చూపిస్తాడు. మాకు దర్శనం ఇచ్చిండు జ్యోతి స్వరూపంలో. శబరి యాత్ర కూడా నేను ఇక్కడ నుంచి 18 సంవత్సరాలు జ్యోతి దర్శనం చేసిన. ఇక్కడ నుంచి పాదయాత్ర చేసిన, సైకిల్ మీద కూడా పోయినా. 18 సంవత్సరాలు జ్యోతికే పోయినా. అయ్యప్ప స్వామి ఆయన దీక్ష కంప్లీట్ చేసినాక అయ్యప్ప దీక్షల్లో కూడా నాకు ఆ పాదం ఇచ్చిండు స్వామి. ఈ పాదాన్ని పెట్టుకొని పూజ. ఆ పాదాన్ని ఇక్కడ 86లో మేము పెట్టినాం. అప్పటి నుంచి ఇక్కడ జ్యోతి రావడం, జ్యోతి వస్తుంది స్వయంగా. సాక్షాత్తు అయ్యప్ప గౌరీ శంకరులుగా మాకు దర్శనం ఇచ్చిండు. ఒక శివుడు ఆయన నెత్తి పైన ఈ వృక్షం ఉన్నట్టు, ఆ వృక్షం ఇట్లా చెట్లు ఇట్లా వచ్చి అమ్మవారు గౌరమ్మ, ఎవరు అమ్మవారు గౌరమ్మ, ఆమె చిన్న బాలిక రూపంలో పూట మాకు దర్శనం ఇచ్చింది ఇక్కడ. అటువంటి స్థానంలో ఎవరు రాకపోతే ఒక అమ్మ నాకు ఇక్కడ స్థానం, ఈ జాగ చూపించి ఆమె ఇచ్చింది. ఆ స్థానంలో పాటు ఈయన వృక్ష రూపంలో ఇక్కడ ఉన్నాడు స్వామి. అందరికి ఎవరు వచ్చిన వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా జయం జరుగుతున్నది. వాళ్ళు ఏమనుకుంటే సిద్ధిస్తుంది. మాకు కూడా ఇవాళ ఆయన పుణ్యం లోపలనే మేము ఉన్నాం ఇక్కడ, ఆయన నీడ లోపల, ఆయన ఆశీర్వాదంతో. మా గురువు సమాధిలో కూడా లేడు, ఇప్పుడు ఇక్కడ సాక్షాత్ స్వయంగా ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన. ఇది ఈయన గురు చరిత్ర స్వామిది. మీరందరు భక్తులు మీరు చూడండి, కళ్ళతో ఏదైనా నిజం ఉంటే చూడండి. ఎందుకంటే ఇదేమంటారంటే సత్యము జ్యోతిగా వెలుగున్నాయా, నిత్యము దానిని చూడుమయా అని చెప్పేసి అయ్యప్ప అనేది. ఆయన ఎట్లా ఎంతమంది భక్తులు ఇవాళ పోతున్నారు అంటే ఆయనతోని లాభం పొందిలు కాబట్టి ఇంత లక్షలు పోతున్నాయి. ఈ కలియుగంలో పట్ట దైవం ఆయననే అయ్యప్ప. గురువు ఉన్నారు తులసిగిరి మహారాజ్. అయ్యప్పకు పోయినా కూడా ఒక గురువు కావాలా, ఆ గురువే తులసిగిరి మహారాజ్ నాకు. అట్లా నాకు ఎంతనో మంది గురువులు.
ముస్లిం బాబాలు ఉన్నారు. అబ్దుల్లా బాబా నా చిన్నప్పుడు గురువు ఆయన నాకు ఇచ్చిన విద్య లోపల నేను కూడా ఆర్టీసీలో మెకానిక్ ఉంటే నేను ఇక్కడ వర్క్ చేసి 8-9 సంవత్సరాలు డ్యూటీ చేసిన తర్వాత నాకు కూడా మతి స్థిమితం అది. అప్పుడు ఇక్కడ చాలా మంత్రాలు ఇవన్నీ చాలా నడిచేది, ఇప్పుడు కూడా ఉన్నది. ఈ మంత్రాలు అంటే నాకు భానుమతి చేసేసింది. ఆ టైం లోపల నేను ఈ హైదరాబాద్ ఇడిచిపెట్టి నేను ఎట్లా వెళ్ళిపోయినా, చిన్నప్పటి నుంచి గురువు ఉన్నాడు కాబట్టి మా అమ్మ తీసుకుపోయి ఆ గురువు దగ్గర పెట్టింది, అబ్దుల్లా బాబా. ఆయన ఆశీర్వాదంతో నన్ను ఎప్పుడు కాపాడుకుంటూ గురు సన్నిధిలో గురువుల దగ్గర నాకు శిక్షణ ఇట్లా అంటే నేను సేవలనే ఉన్నా. అప్పటిదాకా నాకు తెలియదు. నేను 85లో నన్ను మళ్ళీ ఈ సిసిఎస్ కంట్రోల్ రూమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను షూట్ ఆర్డర్ పెట్టి నన్ను అక్కడికి వెళ్ళి బరోడాలో నేను ఏదైతే దర్గాలో ఉన్నానో అక్కడ నుంచి నన్ను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు బరోడా నుంచి. అప్పుడు విజయరామారావు గారు కమిషనర్ ఉండే సిసిఎస్ లో. ఆయన అరే ఈ మహారాజుని ఎందుకు తెచ్చారు మీరు అన్నాడు. అప్పటికి నేను మంచి వయసులో ఉన్నా. ఈయన ఎందుకు అక్కడ వాళ్ళు ఎవరైతే నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారో బరోడాలో పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, అదే భారత్ సింగ్, ఆ పాడికే, ఇట్లా పెద్ద ఆఫీసర్ వాళ్ళు నన్ను అక్కడ చూసి అరే ఈ దర్గాలో ఈయన మీద మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాం, ఈయన 7.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు, ఈయన గురించి మనం అనవసరం వచ్చినాం అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చేసి బరోడాలో నన్ను రిక్వెస్ట్ చేసిండ్రు. రిక్వెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు అన్నది ఇక్కడ బాబా ఈయనకి ఏం హాని కాదు లేదు స్వామి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు. తీసుకొచ్చినాక మనము పుట్టుక ఇక్కడనే కాబట్టి నేను రామ్నగర్ నా జన్మస్థానం, అక్కడికి మళ్ళీ నేను వస్తే నా ఇంట్లో కూడా నన్ను గుర్తుపట్టలే. ఆ గురు మహారాజ్ అన్నాడు అరే నేను ఎవరు గుర్తుపట్టారని ఫస్ట్ చెప్పిండు ఆయన. మళ్ళీ గురు సన్నిధి పోతే గురువు మళ్ళీ నన్ను 85 లోపల ఆయన నన్ను ఇక్కడ తెచ్చి 86లో ఆయన గురి ఈ స్థానం లోపల నాకు ఇచ్చిండు. అప్పుడు ఇదంతా చిన్న వృక్షం ఉండేది. అప్పుడు స్వయంగా జ్యోతి స్వామి దర్శనం ఇస్తుండే. అప్పటి నుంచి ఇక్కడనే పుట్టినా కాబట్టి నాకు ఇక్కడ ఉన్న ఆ పెద్ద రౌడీలు వాళ్ళంతా కూడా నన్ను కొంచెము ఇది చేయడానికి వచ్చి వాళ్ళు ఇక్కడ నన్ను చూసి మళ్ళీ నాది కాదు ఇక్కడ ఈ స్వామిని చూసి వాళ్ళు ఇక్కడ తల ఉంచడం మొదలు పెట్టేసింది. ఇక్కడనే వాళ్ళకు కూడా మేము ఇదే చెప్పినాము, ఇట్లా కాదు ఇది మంచి ఇది చెడు దీంట్లో పోవద్దు అని చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఒక స్థితిలోకి వచ్చి అన్ని విడిచిపెట్టి భక్తి భావంలో వచ్చి వాళ్ళు కూడా లాస్ట్కి ఇప్పుడు చనిపోయారు వాళ్ళు. ఇక్కడ ఉండే పెద్ద ముక్క నరసింహరావు అని పెద్ద రౌడీ షీటర్ ఉండే, ఆయన పల్వాన్ ఉండే, ఆయన కూడా నాకు చాలా సేవ చేసిండు. కొత్త దాస్ అని మలక్పేట్ల, ఆయన కూడా నాకు చాలా సేవ చేసిండు. రషీద్ బిన్ సిమ్లాన్ అని ముస్లిం ఓల్డ్ సిటీ లోపల, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి భయపడి ఆ భక్తి భావంలోకి వచ్చారు. తర్వాత ఇక వాళ్ళు మంచి చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదైతే ఇదైపోయిందో వాళ్ళది టైం వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు వాళ్ళు అప్పటికే నాకు ఎన్నో చెప్తే నేనేమి దీన్ని డెవలప్ ఏం చేసేది లేదు, ఈ స్వయం ఉన్నది ఆ భగవంతుడే చేసుకుంటాడు. డెవలప్ ఏమి ఇక్కడ ఉంది, ఇక్కడ వృక్షాన్ని ఇక్కడ మేము ఏమంటే గురువు అన్నది ఏమంటే వృక్షమే దేవుడు, నదియే దేవుడు, పర్వతమే దేవుడు. ఒక వృక్షం ఉంది అది మీరాదేవి అన్న స్వరూపంలో పూట ఇక్కడ ఆయన మేము చూస్తున్నాం ప్రతి నిత్యము. సంతోషం ఆనందం ఇక్కడ వచ్చిన వాళ్ళకు మాకు ఏమి బాధలు తినకుండా ఆయన భజన చేసుకుంటాం. నాకు కూడా ఎన్నో కష్టాలు సుఖాలు ఇచ్చిన స్వామి, కానీ కష్టానికి భయపడలే, సుఖం అంటే ఆనందపడలే. మాకు కష్టము సుఖం అనేది ఏమి ఉండదు, స్వర్గము నరకము కూడా ఉండదు, ఇదే జీవితం అనుకుంటున్నాం. అందరు లోక కళ్యాణం, అందరు బాగుండాల. మన దగ్గరికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళని ఉండదు, వాళ్ళకి ఆ స్వామి వాళ్ళని పిలిపించేది కూడా ఆయననే. వాళ్ళకు ఏది కావాల్సింది అది కొరుకుంటాడు. ఇక్కడ 33 కోట్ల దేవీ దేవతల వాసం ఉంది. ఈ చెట్టు పైన ఎన్నైతే జ్యోతిలు దీపాలు వస్తాయో అవన్నీ 33 రకాలు ఉంటాయి. 33 రకాలు అంటే ఒక్కొక్క రకం కొన్ని 100 కోట్లు వస్తాయి ఒక్కొక్క రకం. అట్లాంటి 33 కోట్ల దేవీ దేవతలు మన భారతదేశం లోపటికే 3 కోట్ల దేవతలు, 3 కోటి దేవతలు అంటారు. అయితే మొత్తం ప్రపంచం కాబట్టి ప్రపంచం లోపల ఎక్కడన్నా మీరు భూమి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఏమంటే 33 కోట్ల దేవీ దేవతలు మొత్తము. వీళ్ళందరూ ఒక యజ్ఞం జరిగినప్పుడు మౌంట్ ఆబు లోపల ఆబు శిఖరం లోపల శివుడు హోమం చేసినప్పుడు వాళ్ళంతా అక్కడికి వచ్చిండే 33 కోట్ల దేవీ దేవతలది. ఇప్పుడు కూడా అక్కడ మౌంట్ ఆబు శిఖరం లోపల వాళ్ళ స్థానం ఉన్నది, వాళ్ళ శక్తి ఆబు శిఖరం. అయితే అక్కడ ఆ 33 కోట్ల దేవీ దేవతలు అక్కడ ఎట్లయితే వచ్చిందో ఈ కలి యుగంలో ఇప్పుడు ఇదేమంటే ఇక్కడ స్వామి ఈ వృక్షం లోపల వాసం ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వాసం ఉంటున్నారు. వాళ్ళు ఎట్లా అయితే ఇది తదాస్తు దేవతలు వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఏ భక్తులు వచ్చినా వాళ్ళు ఏది కోరికినా వాళ్ళకి తదాస్తు అని ఆయన ఇది ఇస్తుంటాడు స్వామి. ఇంకా
అదే గొప్ప ఆయనది. ఇంకా స్వామి ఇచ్చిన ఒక పాదం ఉన్నది, ఆ పాదంతో మేము ఆడుకుంటాం, ఆయన ఆడుకుంటాం. ఆయన మీ హృదయంలో పడితే చెప్పుకుంటాడు, మీ హృదయంలో ఏముందో ఆయన తెలుసు, ఆయన హృదయంలో నిజమా కాదా అనేది మీరు కూడా తెలుసుకుంటారు. ఇంకా వేరే ఏమి మనకు చేసేది లేదు ఇక్కడ. అంతే, ఇదే సత్యం. చూడండి, ఇది ఉంటే మీరు ఎవరైనా మొక్కొచ్చి మీరు ఈ మొక్కి చూస్తే మీకు తెలుస్తుంది. ఏదైనా కానీ ఒక వేపాకు ఉన్నది, అది తింటుంటే మనకు తెలుస్తుంటుంది, దాని తీయదనం వస్తుంటుంది. అట్లనే ఇది కూడా ఈ స్వామి దగ్గరికి ఎట్లయితే కోరుకున్నారో వాళ్ళందరి కోరికలు నెరవేరుతుంది. ఒక్కసారి రాని 10 సార్లు రాని ఇటువంటి ఇక్కడ ఈ స్థానంలో పూట క్యాన్సర్ ఇట్లా రక్తం పడుతుండే స్వామి. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ కుర్రాడు కూడా బతికే ఉన్నాడు. ఇట్లా రక్తం ఇంతింత పడుతుండే, విభూతి ఒక్కసారే మళ్ళీ రావద్దు అని వేసిండు స్వామి. మళ్ళా ఆ బాబుకు పెళ్లి అయింది, ఇప్పుడు పిల్లలది కూడా పెళ్లిళ్ళు అయిపోయింది. అప్పుడు 38-40 సంవత్సరాల కింద. అట్లా సత్యం ఉన్నది స్వామిది. పిల్లలు పెళ్లిళ్ళ కొరకు ఇంకా బయట పోవాలని ఇట్లా వాళ్ళు ఏమేమి కోరుకుంటారో వాళ్ళ కోరికలు ఉంటుంది. మేము అడగము, మీకు ఏం కోరుకున్నది అక్కడ చూడండి, ఈ స్వామిని మొక్కండి అంతే చెప్తాం. దీనికి ఏం కావద్దు, ఆయనకు కావాల్సింది భగవంతుడు ఇస్తుంటాడు. దీపం ధూపం. ఈ హైదరాబాద్ లో కూడా మీకోసం పిలిచిండు స్వామి. మాది కూడా టైం అయిపోయింది కాబట్టి మీకోసం పిలిచిండు. మీరు చూడండి, నిజం ఉంటే ఏమైనా చేయండి, ఇట్లాంటి వృక్షాలను కాపాడండి. ఇప్పుడు ఏదో చిన్న వృక్షం తీసుకుపోయి మనం ఎక్కడో పెట్టి ఒక రోజు నీళ్లు పోసి మళ్ళీ మర్చిపోతున్నాం. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను 38 సంవత్సరాల నుంచి ఎప్పుడు పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటి పంచామృత అభిషేకాలు చేస్తారు ఈ వృక్షానికి. అందరు పెద్ద పెద్ద ఎవరైతే కొమ్ములు తిరిగినోడు ఇది లేదు అన్నోడు కూడా వచ్చి ఇక్కడ ఒకసారి చూసిండంటే 2సారి వాడు కొమ్ములు వంచేదే ఉన్నది ఇక్కడ. ఇది సత్యం. ఇది అందుకే సత్యం జ్యోతిగా వెలుగుతుందని నా ఉద్దేశం. మీరు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మీ గురువు గారి దగ్గర ఎలాంటి సాధనలు చేశారు మీరు? మేము అడవిలో పట్ల సేవ దీపారాధన ఇది చేసుకున్నాం. అంటే సేవ ఉదయం సాయంత్రం ఆరతి, తర్వాత మాకు ఎక్కువ సేవలనే ఉంటుండే. కట్టెలు తేవడం, అడవిలోకి వెళ్ళి కట్టెలు ఇరగొట్టుకొని ఎండిపోయిన కట్టెలు అవి ఏర్క రావడం, భజన అనేది ఎప్పుడు మాకు 24 గంటలు. గురువు మహారాజ్ నాకేమంటుండే అంటే నువ్వు భజన చేయి అంటుండే. ఆ 10 మంది ఎప్పటికీ భజననే ఉంటుండే, ఆ భజననే చేయడం మాకు. నాకు ఆ పెద్ద గురువు అంటేనే ఇప్పుడు ఈయన మా గురువు పీఠాధిపతి. ఇప్పుడు ఆ గురువు స్థానంలో పుట్టి ఈయన నిరంజన్ గిరి మహారాజ్. ఇప్పుడు ఈయన ఎట్లా ఈయన ఆ గురువుకి ఎట్లా ఇష్టం ఉండే నేను నాతో భజన చేయించేది. ఈయన కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని భజనలు తప్ప ఇంకా వేరే మాకేం తెలియలే. అంటే ఎట్లా ఏం భజన చేస్తారు? అన్ని చేయండి, ఒకటి చేయండి. न तो सूरज है सरगम यहाँ नैन तराना है, न तो सूरज है सरगम यहाँ नैन तराना है, हनुमान हुए बलवान. ऐसा बलवान है हनुमान जी का रूप है, शिव का रूप है. ये भगवान उनको बोलता था, गुरु महाराज ऐसा बोलता था, हनुमान की शरणों में एक फूल चढ़ाना है. तो गुरु महाराज ने हर दिन हनुमान जी की शरणों में यानी शिव जी की शरणों में वो फूल चढ़ाता था. ये भजन था ऐसा गुरु महाराज का. बहुत भजन तो ऐसे भजन गाते लोग, मैं बजाते रहता हूँ. और गाने वाले 25 आते भजन करने वाले. हमको तो सुबह से शाम तक पकड़ के कंजरी बोलते रहने का, कंजरी हिलाने का. गुरु महाराज वहां से हटने नहीं देता था. और हम भी हटते भी नहीं थे. అలా రోజంతా భజన చేస్తా ఉండేవారు. రోజంతా ఈ నవరాత్రిలో నేనైతే 1 గంట 2 గంటలు ఇట్లా ఏదైనా ఉంటే మాకు నవరాత్రి 2 రోజులు ఉంటే ఫ్రెష్ కావాలా అని ఏం లేదు, ఎప్పుడు ఫ్రెష్ ఉంటుండే స్వామి. మనకేమంటే లోపలికి వెళ్ళి మనం ఉట్టి భజనలేనే ఉన్నాం. ఇంకా వేరే మాకు ఈ మూత్రము బాత్రూమ్ లైట్ అన్ని ఇవన్నీ ఏం లేకుండే. ఆయన పేరుతోని మాకు 9 రోజులు బంద్ ఉంటుండే, ఎక్దం 10 రోజుల దాకా. గురువు గారేమో కొన్ని నెలల వరకు మేము ఆయన బాత్రూమ్ ఒంటెలకి పోయిండు, అది పోయిండు, ఎక్కడ పోయిండు మేము చూడలే. కొన్ని నెలలు సంవత్సరాల వరకు ఆయన స్థితి. ఆయన ఒక్కొక్క 10,000 మంది శిష్యులు ఉన్నారు, డాక్టర్లు గురుగారికి. గుజరాత్, రాజస్థాన్ లో పెద్ద పెద్ద వాళ్ళ డాక్టర్లంతా ఆయన శిష్యులే గురుగారికి. వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడ అప్పుడప్పుడు, వాళ్ళు కూడా కన్సల్టెంట్. అంటే మీరు అక్కడికి వెళ్ళి మీ గురు సేవలో మీరు ఉన్నప్పుడు అంటే ఏం తెలుసుకున్నారు? మరి సృష్టి ఏంటి, సృష్టి రహస్యం ఏంటి, జన్మ ఏంటి, ఏం తెలుసుకున్నారు? ఈ కలియుగంలో ఒకటే చెప్పిండు గురువు. ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ
దానము ధర్మంతోనే ఈ కలియుగం ఉన్నది. ఇప్పుడు ఉన్నది కదా, ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట కలియుగానికి. ఈ దానము ధర్మం ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా కలియుగం ఉంటుంది. ఆ తర్వాత అది లేదు. తర్వాత ఏమైతుందంటే గురువు చేతిలోనే ఉంటుంది అది. తర్వాత లేదు ఇది కలియుగం అనేది. ఆ దాన ధర్మం ఎప్పటిదాకా ఉందో అప్పటిదాకా కలియుగాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అంటే అక్కడ మీకు ఏం దర్శనాలు జరిగాయి? హిమాలయాల్లో మీరు ఉన్నారు కదా, అక్కడ గురువు గారి దగ్గర ఉన్నప్పుడు అక్కడ మీరు భజన చేస్తున్నప్పుడు కానీ దేవీ దేవతల దర్శనాలు మీకు ఏమైనా జరిగాయి? జ్యోతి దర్శనమే, జ్యోతి దర్శనమే, ఈ దీపం దర్శనమే. జ్యోతి అగ్ని స్వరూపం. భగవంతుడు అనేటోడు అగ్ని, దూన. ఈ ధూని మాయ అంటాం. ధూని మాయ అంటే శివుడికి చెల్లె అక్క. ఈ ధూని అగ్నిగుండం ఉంది కదా, సన్యాసులకు ఎక్కడైతే సాధు సన్యాసి వాళ్ళు హోమం చేస్తారు కదా, ఆ హోమంలోనే దేవుడు ఉంటాడు. ఆ అగ్నే దేవుడు. ఎందుకంటే ఆడ దేవుడు ఏమున్నదంటే, ఇప్పుడు మీరు గుడిలో పోతారు, విగ్రహాలు ఉంటే దానికి మీరు నైవేద్యం పెడతారు, కానీ ఆయన స్వీకరించారు. ఆడ పెట్టి మళ్ళీ మనం తీసుకుంటాం. అది ఇక్కడ ఈయనకు మీరు ఏ నైవేద్యం పెట్టినా స్వాహ అయిపోతుంది. అగ్ని ఒక్కటే ఇక్కడ. అగ్ని దేవుడు, ఆయన అన్ని స్వాహ చేస్తాడు. అంటే మన పాపాన్ని పుణ్యాన్ని అన్ని తీసుకునే అంత శక్తి అగ్నిదేవుడే ఉన్నాడు. ఆయనే తప్ప ఇంకా వేరే లేదు. అందుకొరకే గురువులు పూజ చేసేది అగ్నినే. అందుకనే మీరు ఇక్కడ దుని పెట్టారా? ఇక్కడ అప్పటి నుంచి ధూని, ఎప్పుడైతే గురు మహారాజ్ ఇక్కడ తెచ్చిండో అప్పటి నుంచి ధూని ఉంటుంది. ధూని ఎప్పుడు మాకు చేతన ఉండాలా, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ధూని. ఆ ధూని, దీపం, ధూపం, నైవేద్యం ఇవి ఆయనకి సమర్పిస్తుంటాం. మేము ఏది వచ్చిన భక్తులు ఏది తెచ్చినా ఆయనకి పెట్టిన మేము ఒక టీ తాగినా కూడా ఆయనకు మేము పెట్టాలా అని తీసేసుకుంటాం. అట్లా అంటే ఇక్కడికి మీ దగ్గరికి వచ్చేవాళ్ళు భక్తులు ఎవరైనా వస్తుంటారు కదా గురుగారు, ఇక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళు అందరూ తెలుసుకుని దీనికోసం తెలుసుకుని వస్తుంటారు కదా, మీకు వాళ్ళని చూసినప్పుడు వీడికి సమస్య ఉంది అలా ఉందని ఏమైనా తెలుస్తుంటాయి మీకు? తెలిసిపోతుంది కానీ మేము దాన్ని బయట చెప్పం మేము వాళ్ళకు. ఎందుకంటే మేము మనకు అంత పెద్ద మనం పరిచయం అయిపోయేటోళ్ళం కాదు. పరిచయం ఇక్కడ మీరు లోపలికి ఎంట్రీ అయితే అక్కడ లోపల నుంచి ఆయన ఆర్డర్ ఇస్తాడు, పలానా మనిషి వస్తున్నాడు, ఇవాళ ఇది వీళ్ళు ఈ ఛానల్లో వచ్చే వాళ్ళు ఉన్నారు అనేది మాకు ఒక 48 hours ముందటి నుంచి, మాకు 48 గంటల ముందటి నుంచి మాకు ఆ ఒత్తిడి ప్రెసింగ్ అవుతుంటది. వీళ్ళు వస్తారు అని మామూలుగా, కానీ వస్తారు, కంపల్సరీ వస్తారు. వాళ్ళు వచ్చేది ఉన్నది వాళ్ళది ఏముందో ఉద్దేశం. వాళ్ళు ఇది మమ్మల్ని మేము బయటికి రావాలని రాలే. అప్పటి నుంచి మా ఎంబడి చాలా మంది పడ్డారు వెనక, కానీ మేము ఎవరికి మేము ఆజ్ఞ మేము ఉండకపోయేది కూడా ఇక్కడ. నేను అప్పుడు నెల వస్తే ఒక 5-10 రోజుల కంటే 5-6 రోజుల కంటే ఎక్కువ ఉండకపోయేది ఇక్కడ. నేను మళ్ళీ గురువు నాకు పిలిపించుకుంటుండే. ఆయన ఎప్పుడు నన్ను ఇడవలే. గురువులు నాకు కూడా సద్గురువులు 7 గురువులు ఉన్నారు. మీకు ఎవరండి? నారాయణ బాబా. ఎక్కడ ఉంటారు నారాయణ బాబా గారు? ఎక్కడ? ఆయన సమాధి, ఆయన కూడా సమాధి అయిపోయిండు. ఆయన 122 సంవత్సరాలు బతికింది. ఇక్కడ చాలా ఉంటుండే స్వామి నారాయణగిరి బాబా అని. మళ్ళా ఆయన తులసిగిరి మహారాజ్, నారాయణగిరి బాబా, అబ్దుల్లా బాబా, ఖాడ్సా బాబా ముస్లిం, మహమ్మద్ బాపు, అజీత్ బాబా, విద్యానందగిరి స్వామి, విద్యానందగిరి రాజస్థాన్ స్వాములు. మాకు 7 గురువులు. మాకు ఇలమ్ము ఎట్లయితే అరబీ ఇలం ఉంటుంది, ఇలం అరబీ కూడా మాకు స్వామి నేర్పించింది. నేను నమాజ్ కూడా చేసిన 5 సార్లు నమాజ్. బరోడా, గుజరాత్ బరోడాలో కూడా మురాద్ సయ్యద్ బాబాలా దర్గాలో పుట్టినప్పుడు ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంది నా గురించి వేరే ఏదో అనుకొని వచ్చిన వాళ్ళు. అక్కడ వచ్చి చూసే వరకు నేను బాబా నారాయణ బాబా. అప్పటికే అంతా నాకు పెద్ద నా గురువు అట్లా ఉండే అనమాట. అబ్దుల్లా బాబా ఆయన కూడా పెద్ద 105 సంవత్సరాలు ఉండే. 105-106 సంవత్సరాల దాకా మేము ఆయన చూస్తుంటే ఆయన స్వయంగా నడుచుకుంటూ రావడం, దర్గా రాత్రి 2 గంటలకు నమాజ్ చేయడం, అట్లా పెద్ద చాలా సిద్ధ పురుషులు. వాళ్ళ సేవలు, ఆయన సేవలు, ఆయన ఇచ్చిన అనుగ్రహంతోనే నాకు ఈ తులసిగిరిజీ మహారాజ్, నిరంజన్, ఈ పెద్ద గురువులు ఉన్నారు కదా, ఆయన ద్వారాగా నాకు సంసారిలో ఉన్న వాళ్ళకి భగవంతుడు స్వయంగా కనబడతాడు. ఆయనను స్మరించండి, మీ ఇంటికి వస్తాడు, మీరు తినిపిస్తా అంటే తింటాడు కూడా. భగవంతుడు ఎప్పుడు మన లోపలనే ఉన్నాడు. ఆ శివుడు మన లోపలనే ఉన్నాడు. ఆ మహాకాల్, ఈ కాల్ అనేది 2 మన లోపల, ప్రతి మనిషికి లోపల. ఆయన లేనిది మనం లేము, ఆయననే లోపల. అయితే సంసారిలో ఉన్న వాళ్ళు మహాపురుషులు అవుతారు. ఇప్పుడు మేమేమో భగవంతుని ఇది చూడాలంటే కొన్ని సంవత్సరాలు అక్కడక్కడ తిరిగినామంతే, సాక్షాత్ ఇక్కడనే ఉన్నాడు ఆయన. కానీ మేము తిరుగుతున్నాం ఎక్కడంటే, ఒక సన్యాసి అయ్యి ఒక ఆశ్రమం ఉన్నప్పుడు మాకు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది అనమాట. 12 సంవత్సరాలు ఇట్లా బ్రహ్మం చేయాల్సి వస్తుంది.
ఆ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రహ్మం చేయమంటాడు గురువు. అంటే తిరుగుమంటాడు. లోకంలో ఎక్కడెక్కడ ఉన్నదో ఇక్కడ నీకు కనిపించిన భూమిలో ఎక్కడెక్కడ పోవాలని అక్కడక్కడ ఆయన రాసి ఉంటే మనం పోవాల్సింది తప్పనిసరి. గురువు ఆజ్ఞ ఆయన ఉంటే మనల్ని నడిపిస్తుంటాడు మన గురువు నమ్మినప్పుడు. అట్లనే గురువులను ఎవరైతే సంసారంలో ఉన్నారు గురువు దేవుళ్ళు, గురువు కంటే గొప్ప దేవుడు లేడు. గురువు ఎప్పుడు చనిపోడు, ఆయన సమాధిలో ఉండడు. గురువు ఎప్పుడు ఆయన చిరంజీవే, ఆయన ఎప్పుడు మన పిలవంగానే పలుకుతుంటాడు. గురువు అనేవాడు ఎప్పటికీ ఆయన ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఈ నా టైం అయిపోయింది, నేను శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి దేహాన్ని విడిచిపెట్టిపోతా, కానీ నా ఒక జీవి ఉంటుంది కదా, అది నేను అందరి లోపల పంపిస్తాడు ఆయన. ప్రతి సన్యాసి అన్నప్పుడు ఆ గురువు ఎవరైతే భావిస్తారో, ఎవరైతే మనను గురువు అని భావిస్తారో వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకు ఆసరా ఉంటాడు ఆయన గురువు. అట్లనే మేము కూడా కానీ మీరు కూడా కానీ ప్రతి మనిషికి చెయ్యొచ్చు. ఇప్పుడు కలియుగంలో ఒకటి ఏమంటే ఒక ధర్మము, దానం. దాన్ కరో చుట్టేక గ్రాణ అంటాడు. గ్రాణం అనేది పడుతుంది సూర్యునికి చంద్రునికి ఎడవలి. ఆ గ్రాణం ఎప్పుడు ఇడుస్తుంది అంటే దాన్ కరోతో గ్రాన్ చుట్టనే వాళ్ళు, దాన్ నయ్యతో గ్రాన్ నే, దాన్ కరో తో కైసం ఎటువంటి గ్రాణం అని ఉండదు, అంటే వెళ్ళిపోతుంది. ఇది మాత్రం సత్యం. దానం చేస్తే గ్రహణం పోతుంది. సూర్యుని పట్టింది అట్లా మనిషికి కొన్ని గ్రహణాలు పడతాయి, కొన్ని కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మన దగ్గర ఆ టైం ఎందుకు కష్టం పడుతున్నా అంటే మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఒకడు వచ్చి మనకు 15 రూపాయలు అడుగుతాడు, కానీ మన దగ్గర 15 రూపాయలు ఆ 10 రూపాయలు ఇచ్చి మనం పంపించినాం అనుకో, దానంతో గొప్ప దానమే లేదు. అంటే మీరు 12 సంవత్సరాలు భ్రమణం చేశారా? మీరు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఎక్కడెక్కడ తిరిగారు? అక్కడ ఏమన్నా విశేషాలు చూసారా? విశేషాలు లోక జ్ఞానానికి మనం కూడా లోకంలో ఎవరు ఎట్లా భక్తి అనేది ఎట్లా ఉన్నది అంటే ఎక్కడెక్కడ భక్తి భావన ఉంటుందో అక్కడక్కడ తీసుకుపోయింది గురువు. మేము లోకాన్ని చూడడానికి పోలే, ఏదో దేవుడు అనేటోడు ఆయన నిరాకారము అని మనం చూస్తాం అనుకో. ఒక నదియే దేవుడు, ఇక్కడ వృక్షమే దేవుడు, అక్కడ ఏముంది పర్వతమే దేవుడు. అంటే శివుడు, విష్ణువు, ఇక్కడ బ్రహ్మ, ఈ 3 ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అయితే గురు సత్యం, గురు శివం, గురు సుందరం. గురు సత్యం, గురు శివం, గురు సుందరం, వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. వాళ్ళు లేనిది మనం లేము. అది కాబట్టి వాళ్ళ డ్యూటీ ఎట్లా ఉంటుంది అంటే మనల్ని ముందు అనుసరిస్తుంటారు వాళ్ళు. భగవంతుడు మనం చూస్తలేడు. ఇప్పుడు నేనే ఉన్నా ఇక్కడ లోపట ఈ తలుపులన్నీ పెట్టి లోపల నేను ఏం చేస్తే ఎవరు చూస్తలేరు అనుకునేది కాదు, నన్ను ఆ భగవంతుడు మాత్రం చూస్తుంటాడు. నేను రూమ్ లో పోయి నేను ఏమైనా తిన్నానో ఏం చేసినానో నన్ను ఆయన చూస్తాడు. నేను లోపల దాచుకొని మంచి చేయని చెడు చేయని నన్ను ఎవరు చూడలేదు అనుకుంటే పొరపాటు. నన్ను ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఆయన మనకు చెప్తాడు ఎట్లా అంటే ఒక సంసారం ఉంటుంది, వాళ్ళకు ఒక 2 కొడుకులు, ఆ పొలం కొంచెం చాలా పొలం ఉంటుంది, ఆ ఊరికి ఒక పటేలు, సర్పంచ్ అంత ఉంటారు కదా ఊరు అన్నప్పుడు. అయితే ఆ 2 కొడుకుల పూట ఒక చిన్న కొడుకుకు 9-8 ఏళ్ళ వయసు ఉంటుంది. అరే మా అన్న మా నాయన పోయి ఆ సర్పంచ్ దగ్గర పని చేస్తున్నారు, వాడు అరే అని పిలుస్తున్నాడు, ఏంటి అది ఆ తిండి కోసమే వాళ్ళు ఇట్లా చేస్తుండ్రు, ఆడ పోవాలా గడ్డి కోసేయాలా సర్పంచ్కి, ఆయన బర్రెలు కడగాల, పెండ ఎత్తాలి, ఇవన్నీ చేయాలా. నాకు ఇది అన్నీ వద్దు, నేను ఇట్లా పోతే నేను ఒక సాధువు సన్యాసి అయిపోయి నేను తపస్సు చేసుకుంటా, ఏం తినా అని చెప్పి ఆ బాలుడు 9-10 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులకు చెప్తాను నేను సన్యాసి అయిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయి పక్క అడవి లోపల, ఆ ఊరు నుంచి కొంచెం దూరం అడవి పడుతుంది, ఆ అడవిలో పోయి ఆయన తపస్సు చేసి, ఆ బాలుడు తపస్సు అంటే ధ్యానంలో ఆయన, అది కూడా ఒక సేవల ధ్యానం చేస్తున్నాడు, పేరు చేసుకుంటున్నా, చిన్న పూరి గుడిసేదో కట్టుకుంటూ ఒక కమండలం చెక్క కాయది గుమ్మడికాయ కమండలం తయారు చేసుకుంటూ ఆ నీళ్ళు అక్కడ అడవిల కొండలకి ఎక్కడ నీళ్ళు వస్తున్నా నీళ్ళు. ఇట్లనే ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చినప్పుడు మరి ఆ కొండలలో నీళ్లు లేవు, ఎక్కడ లేవు. ఆ పక్కకు వస్తే ఊరు ఉంటుంది, ఆ ఊరిలో పూట ఒక బోరు ఉంటుంది, అందులోకి నీళ్లు వస్తుంటాయి. ఆ నీళ్ళు ఎప్పుడు కమండలంలో పట్టుకొని స్నానం చేసి అక్కడనే రోజు ఎండాకాలం ఉన్న రోజులు నీళ్ళే ఆడికొచ్చి స్నానం చేసి ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, ఆ కమండలంలో నీళ్లు నింపుకొని మళ్ళీ అడవిలోకి పోతున్నారు. అట్లా కొన్ని సంవత్సరాలు చేసిండు. ఆయన చేసినాక ఆయన చనిపోయాడు. ఎవరు ఆ సాధువు కూడా వయసు అయిపోయింది, ఆయనకు ఆజ్ఞ అయిపోయింది. చనిపోయినాక భగవంతుని దగ్గరికి పోతున్నాడు ఆయన, దేవుని దగ్గరికి. దేవుని దగ్గర పోతేనే డైరెక్ట్ దేవుని చూసి ఏమంటుండు, స్వామి నేను చిన్నప్పటి నుంచి నేను 9 ఏళ్ళప్పటి నుంచి నేను సన్యాసి అయిపోయినా, నేను ఎవరిని నేను అడుక్కొని ఏం తినలే ఇప్పటిదాకా, నేను కూడా నిరాహారం ఉన్నా, ఏంది నిరాహార్ ఉన్నా, కాబట్టి నాకు ఏమంటే అరే పిచ్చాడో నువ్వు నిరాహారం ఉన్నావు కరెక్టే, మా దగ్గర కూడా కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు, ఏంది
నువ్వు ఎక్కడైతే నువ్వు పొలంలో పోయి నువ్వు నీళ్లు అది తీసుకొని కమండలంలో నీళ్లు తెస్తున్నావో ఆ నీళ్లు తెచ్చేటప్పుడు ఆయన ఆ సీసీ కెమెరా రివర్స్ చేసిండు ఆయనకు, టీవీలో చూపిస్తున్నాడు. ఆ నీళ్ళు ఆయన తీసుకునేటప్పుడు ఏమైందంటే అక్కడ ఒక గాలి తుఫాన్ గాలి లాగా వస్తుంది. ఆ గాలి వచ్చినప్పుడు ఏమైతుంది అంటే అందులోకి 3 గోధుమ గింజలు ఎగిరి వచ్చి ఆయన కమండలంలో పడ్డది. ఎవరు కమండలంలో? ఈ సన్యాసి కమండలంలో 3 గింజలే, 3 గోధుమ గింజలు అందులో పడ్డది. పడంగానే ఆయన చూసుకోలేదాన్ని ఆ సన్యాసి. మళ్ళీ ఆయన సన్నిధానంలో పోయిండు, ఎక్కడైతే అడవిలో పోయి అది సాయంత్రం దాకా తాగుతాడు. సాయంత్రం అందులో లాస్ట్ డ్రాప్ ఉంటే అదేంగానే ఆ 3 గింజలు ఆయన లోపలికి వెళ్ళిపోయినాయి. ఆయనకు కూడా తెలియదు. ఆ 3 గింజలతోనే నువ్వు ఇప్పటిదాకా జీవించున్నావు. ఏవైతే 3 గింజలు నువ్వు తిన్నావో అది మొదటిసారి జరిగింది కాబట్టి అది నువ్వు తిన్నావు, నీకు తెలియదు. కానీ అసలు వచ్చినాయి ఆ 3 గింజలలోనే నువ్వు బతికినావు. నువ్వు ఆయన సొమ్ము, అది మాది కూడా కాదు, దేవుంది కాదు. ఎవరో పటేల్ది నీళ్ళకి వెళ్ళి ఆయన పొలంలోకి వెళ్ళి వచ్చిన 3 గింజలు మళ్ళీ నువ్వు ఎట్లా నువ్వు ఎవరిది తినలేదని చెప్తున్నావు అంటే దాన్ని ఎట్లా అంటే దాని రుణం కూడా తీర్చుకోవాలా, ఆ 3 గింజల రుణం తీర్చుకోవాలా అంటే సరే మంచిది, ఇక అది ఒక్కటి నేను తీర్చుకొని వస్తా మళ్ళీ పంపి అంటాడు. పంపించమంటే అప్పుడు ఆయన దేవుడు ఏం చేస్తాడు, వాడిని ఒక దున్నపోతుగా పుట్టిస్తాడు. వాని ఎవరైతే పటేలు ఉన్నాడో ఆ పొట్టం ఆయన దగ్గర దున్నపోతే పుడుతుంది అక్కడ చిన్నగా. ఇది మంచిగా యాక్టివ్గా ఉంటుంది, మంచిదని చూడడానికి ఆకర్షక ముద్దుగా ఉంటుంది. ఆ పటేల్ దాన్ని మంచిగా పెంచుతుంటాడు. పెద్ద అది రాను రాను పెద్దగా కూడా అవుతుంది, పొలం దున్నుతుంది. ఆ ఊర్లో కూడా మంచి పేరు దానికి, అరే పలానా గిత్త ఇట్లా ఉన్నది అట్లా అని. అయితే మంచిగా తయారైంది, మంచిగా బండి గుంజేది, ఆ ధాన్యం అవన్నీ తీసుకుపోయి చేసేది. ఉండి ఉండి అది ఎవరు సాధువే కానీ అక్కడ దున్నపోతాయి గుట్టి చేస్తున్నాడు అనమాట. రుణం తీర్చుకుంటుండు. అది తీర్చుకుంటా అక్కడ కూడా దానికి 10-12 సంవత్సరాలు వయసు అయిపోతాయి. వయసు కాగానే అది చచ్చిపోతుంది. చచ్చిపోగానే ఇక ఆయన పటేల్ రాజు ఆ పొలము యజమాని ఉంటాడు, ఆయన దగ్గర కూడా ఉంటారు కదా పనులు, వాళ్ళు కోసరా వాళ్ళకి చెప్తాడు, అరే మనది అది చచ్చిపోయింది కదా, అరే దూరం ఎట్లా దీన్ని అరే దాన్ని బొంద పెట్టేసేది అంటాడు. బొంద పెట్టేయమంటే వాళ్ళు ఏమంటారు, అరే దూరం మనకి నేల నుంచి మనకు అంత అందంగా మనకు కనబడుతుంది, దీన్ని బొంద కాదు, దీన్ని మనం తోలు తీసుకుందాం. ఏంది దాని తోలు తీసుకొని దాని మాంసం ఏం చేస్తామంటే కట్టుకోడికి ఇస్తాం. కట్టుకోడు మాంసం కొట్టాడు, ఆ కట్టుకోడికి ఇచ్చేస్తాం. ఆ కట్టుకోలు తీసుకపోయి దాన్ని ముక్కలు చేసి దాన్ని ముక్తి చేసేది. ఈ తోలు ఉంది కదా, ఆ తోలుని ఎండబెట్టి దాని లోపల గడ్డి ఇట్టి నింపి మళ్ళీ దాన్ని ఒక దున్నపోత ఆకారం ఇచ్చి ఆ పొలానికి ఇట్లా గేటు పైన కట్టెలతో ఉంటుంది, దానిపైన దాన్ని వేలాడదీస్తారు, దాన్ని నిలబెడతారు. ఆ దున్నపోత ఇట్లా నిలబడుతుంది. దాని జీవి పోలే, ఎప్పుడు పోతుంది అది మొత్తం కలనం ఏంటంటే మట్టిలో ఏదైతే చేస్తాం అప్పుడు పోతుంది. దాని జీవి పోలే, ఆ శరీరం మీద ఆ తోలు మీద ఉన్నది. అయితే అది పాపం ఆలోచన దానికి చెప్పలేదా, చచ్చిపోయింది కదా, అది అట్లనే ఉంటుంది. అట్లనే ఉన్నాక ఆ పొలం కోట్లం అట్లనే ఉంటుంది. ఆ పొలం లోపల గోధుమలు అవన్నీ పంట నడుస్తుంటుంది. ఆ పటేలు కూడా వచ్చిపోతుంటాడు. ఒకరోజు రాత్రి పూట ఒక 4 దొంగలు మెల్లగా ఎవరు లేరు అని చెప్పేసి లోపలికి వస్తారు. వాళ్ళు ఆ పొలంలోకి వచ్చి అక్కడ గోధుమ సంచులు ఉంటాయి, అవన్నీ నింపి ఉంటాయి గోధుమలు. మనిషికి 2-3 సంచులు ఎంత మోస్తాడు అంతా తీసుకొని మళ్ళీ పోతున్నారు. పోయేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఆ దున్నపోతు కిందికి వెళ్ళిపోవాలా, అది మీద ఉన్నది గేట్ పైన. అయితే దున్నపోతు ఏం చేస్తుంది, అది తక్కువ మంది చూసి వాళ్ళని చూసి ఆ 4 చూసి ఆ సంచులను చూసి నవ్వుతుంది. అది ఎందుకు నవ్వింది అంటే, అరే నేను 3 గింజలు తిన్నప్పుడు 3 గింజలు తిన్న రుణాన్ని తీర్చుకోనికి నేను ఇక్కడికి వస్తే వాడు నన్ను ఇంకా దానం చేస్తలేడు, వీళ్ళు ఎన్ని గింజలు ఎత్తుకపోతున్నారు, ఎన్ని సంచులు ఎత్తుకపోతున్నారు, వీళ్ళు ఎన్నిసార్లు దున్నపోతాయి కొడతారా అని నవ్వుతుంటది. నవ్వుతుంటే ఆ నవ్వు వాళ్ళకు కొంచెం అర్థమైపోతుంది ఆ దొంగలకు, ఇది ఏంది నవ్వినట్టుంది, మనం చూసి నవ్వుతుంది ఎందుకు. వాళ్ళ దొంగలు అడుగుతారు, నువ్వు మమ్మల్ని చూసి ఏం నవ్వుతున్నావు అంటే అప్పుడు ఆ దున్నపోతు చెప్తుంది, అరే నేను పోయిన జన్మంలో నేను ఒక సన్యాసి అప్పుడు నేను ఈ 3 గింజలు వాడిని నాకు తెలియకుండా వచ్చినాయి, అది తిన్నందుకు నేను ఇలా దున్నపోతాయి నన్ను కోసి మళ్ళీ నా మాంసం అమ్ముకొని నన్ను ఇంట్లో గడ్డి పెట్టి నన్ను ఇక్కడ ఇలాడదీసిర్రు. ఇక మీరు ఇన్ని గింజలు తీసుకపోయి తింటే మీరు ఎన్నిసార్లు దున్నపోతాయి కుడతారా అని నేను నవ్వినా అంటూ అనే వరకు వాళ్ళకు జర జ్ఞానోదయం అవుతుంది. అరే ఇట్లా నా తప్పు, దొంగతనం చేసి ఇట్లా అయిపోయింది, అది తెలియకుండా తింటేనట్టు ఇంకా మనం దొంగతనం చేస్తే వద్దురా మనకి సొమ్ము వద్దని వాళ్ళు అక్కడ పడేస్తారు. 4 మారిపోయి వాళ్ళు అక్కడ దాన్ని ఇడిచేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక
మరుసటి రోజు పొద్దుగల పటేల్ వస్తాడు ఆ పొలంకి వాడి ఆ పొటేలు చూస్తుంటే లోపలికి పోతుంటాడు. పోయి లోపలికి పోయి చూడంగానే అన్ని సంచులన్నీ పడి ఉంటాయి. ఎన్నో ఈడ సంచులు పడ్డాయి, ఎవరు లేరు. అట్లా ఇట్లా మొత్తం చూసి అంతా చూసి మళ్ళీ అటు ఆ కమాన్ దిక్కు చూస్తాడు మీద, అది దున్నపోతుంటది. అది దున్నపోతు దిక్కు చూడంగానే మళ్ళీ దున్నపోతు నవ్వుతుంది పటేల్ భూమి అతన్ని చూసి. నవ్వే వరకు అరే ఏంది నన్ను నవ్వుతున్నావు అంటే, ఇదంతా నవ్వినావు కరెక్టే కానీ ఇది ఎట్లా వచ్చింది ఇక్కడ అని అడుగుతాడు పటేల్. అనగానే ఇట్లా రాత్రి దొంగలు వచ్చిండ్రు, దొంగలు వచ్చినప్పుడు నా గత జన్మలో నేను నాది నీ గింజలు తిన్నందుకు నేను ఇట్లా దున్నపోతాయినా ఆ సంగతి వాళ్ళకి చెప్పిన, ఇన్ని తింటే మీరు ఎన్నిసార్లు పుడతారు రాయి దున్నపోతులాగా అని చెప్తే వాళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పాపం వాళ్ళు ఏం తీసుకపోలే, అది మొత్తం మాన్య వాడేసింది వాళ్ళు అని చెప్తాడు. చెప్పే వరకు అప్పుడు వాడికి అరే ఇది నిజమని అప్పుడు దాన్ని దించిపిస్తాడు. ఇది ఆ దున్నపోతు దించిపించి దాన్ని కారణం చేస్తాడు. చేసినాక అప్పుడు అది ముక్తి అవుతుంది. అంటే 3 గింజలకి ఎట్లుంటే ఇప్పుడు ఈ లోకం లోపల ఎట్లుందంటే ఇప్పుడు ఈ యుగం లోపల వేరే ఎంతనో అది మళ్ళీ జన్మలో మనం తీర్చుకోవాల్సి వస్తుంది. ఏ రకంగా 84 లక్షల జీవరాశులు పుట్టినాకనే ఈ మానవ జన్మ. ఆ 84 లక్షల యోనిలకు పోయి వచ్చే వరకు ఎన్ని వేల సంవత్సరాలు అయితే మీరు దాన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకునేది ఉంది అక్కడ 84 లక్షల యోనిలు అన్ని జీవరాశులు అయి పుట్టాల. అవన్నీ అయ్యి పుట్టే వరకు ఎన్ని సంవత్సరాలు అవుతారు. అప్పుడు మానవ జీవితం అప్పుడు కూడా ఆయనకు ఇష్టం అనిపిస్తేనే ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడికి ఇష్టం అనిపిస్తేనే ఆయన మనల్ని ఇక్కడ తీసుకొస్తుంది. ఇదేమంటే మనకు చాలా గొప్ప జన్మ, మానవ జన్మ కంటే గొప్ప జన్మ లేదు. ఇక్కడనే అందరు మహానుభావులు కూడా అంత మనుషులతోనే వచ్చారు. పెద్ద పెద్ద మహానుభావులు అంతా ఈ శరీరాన్ని తీసుకొని వచ్చారు భూమి మీదకి. అపకారికి ఉపకారము నెపమెన్నగా చేయువాడే నేర్పరిశ్రమతి. వాడు అపకారి అని కూడా నాకు తెలిసి ఇక్కడ చుట్టుపక్కల పెద్ద పెద్ద పైలవాళ్ళు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చూస్తే పైలవాళ్ళు అరే ఇది ఏమో అని అంటే ఆ ఒక గురు శక్తితోనే నన్ను భయపడ్డారు వాళ్ళు, నాతో భయపడలే వాళ్ళు. నేను పెద్ద పైలవాన్ డ్రైవరీ కాదు, వాళ్ళ దగ్గర ఎప్పుడు రివాల్వర్లు పెద్ద పెద్ద గన్లు ఉండే. కానీ వాళ్ళు మన ఒక గురు నామం ఎట్లయితే రాముడి కంటే రామనామము గొప్పది. ఆ రామనామం అని ఒక రాయి మీద మనం రాసి ఆంజనేయ స్వామి వాళ్ళు వానర రూపంలో వాళ్ళు తీసుకుపోయి రామ రామ అని రాసి ఆ నీళ్ళలో వేస్తే ఎట్లా తెలుతుందో అట్లా స్వామి ఇట్లా తెలిపించింది. ఇది సత్యం నాయన. ఇంకా నేనేమంటే ఏదో నేను గొప్పవాడిని కావాలా కోటి, నా పేరే ఫస్ట్ నుంచి గురువు ఇచ్చిందే గరీబ్ దాస్. పెద్ద గురువు నాకు పెట్టిన పేరు అజిత్ బాబా. ఆయన నన్ను చూసి నా స్వభావం చూసి నన్ను గరీబ్ దాస్ అని పెట్టాడు. గురువు ఎప్పుడైతే మాకు సంస్కారం చెప్పిస్తారు, సంస్కారం అంటే మాకు ఈ కుంభమేళ అవుతుంది. కుంభమేళలో నాకు 24 సంవత్సరాలు అయింది ఇప్పుడు నాకు సంస్కారం అయింది. ఇదే ప్రయాగరాజ్లో అయింది. ఏంటి సంస్కారం అంటే ఏం చేపిస్తారు? సంస్కారం అంటే మాకు సన్యాసి సంస్కారం అంటే మాకు పిండదానం చెప్పి మొత్తం గుండు కొడతారు, ఇంటికెళ్ళి మొత్తం గుండు కొట్టి అన్ని చేసినాక మాకు పిండంతో ఆ నీళ్ళలో మా వాళ్ళందరూ చనిపోయారు, నేను కూడా చనిపోయినా అని చెప్పేసి సంస్కారం, మేము చనిపోయినామని చెప్పి సంస్కారం చేస్తాం. మేము ఈ శరీరం ఉన్నది, ఈ శరీరం ఏమంటే ఇట్లా ఉపయోగం చేయాల ఎవరికొరకు జంతువులను, వృక్షాలను, నదులను వీళ్ళని రక్షించుకోవడం. అంటే అటువంటి ఇప్పుడు మేము అడవిలో ఉంటే ఆ అడవిలో చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, వాళ్ళు షికారు చేసేటోళ్ళు, కొందరు పాములు పట్టేటోళ్ళు ఉంటారు, కొందరు జంతువులను కొట్టి చంపి తినేటోళ్ళు ఉంటారు. అట్లాంటి ఒక భయానికి వాళ్ళు వచ్చి అటువంటి పని చేసేది మానేసి వాళ్ళు కూడా పెద్ద పెద్ద మనుషులను చంపేటోళ్ళు కూడా ఉంటాయి. డాకులు ఆబు శిఖరం లోపల డాకులు, మౌంట్ ఆబు లోపల పెద్ద డాకులు ఉండే, డాకులు అంటే గుంజి ఇది చేస్తుండే. గురు మహారాజుని వాళ్ళు తుబాకుతో 303 గన్తో ఇట్లా కొట్టని కాలలే పేరే గురు మహారాజ్ చూపించింది అనమాట. అరే మీరందరూ సిలిండర్ అయిపోయింది గవర్నమెంట్కి, మీకేదో ఉంటే భవిష్యత్తు అని చెప్పేసి వాళ్ళందరూ సిలిండర్ చేయించిండు. అక్కడ ఈ గజ దొంగల్లాగా అనమాట అటువంటి వాళ్ళు చాలా ఉండే ఆబు శిఖరం పైన. వాళ్ళందరినీ ఆయన ఒక తలంచి పిచ్చేసాడు. ఈ బాణామతి చేతబడి అన్ని ఏంటి గురుగారు? ఉంటాయి అవి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు లాస్ట్ చాప్టర్ వచ్చేసింది. ఏమొచ్చిందంటే ఈ 2025 అంటే ఇప్పుడు సంవత్సరం 2025 నుంచి మీకు బాణమతి అనేటోడు చేసేటోడు కనబడడు, చేయించేటోడు కూడా కనబడడు. ఎందుకంటే దాన్ని అంతం చేసేస్తుండే ఇప్పుడు ఇది ఎండింగ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు ఇదే దానము ధర్మం అనేది చాలా ఎక్కువ ఇస్తుంది కాబట్టి దాని బరువు ఎక్కువైపోయింది. ఆ టైంలో ఏం చేస్తున్నాడు అంటే భగవంతుడు ఈ భానుమతిని
ఎవరైతే చేస్తే అప్పుడు ఎవరెవరు చేస్తుండే గురువులు ఏదో వాళ్ళకి తెలిసిన విద్యల అంటే ఏం చేసేది ఉండదు అక్కడ. ఆ రామనామం జపం చెప్తుండే. సన్యాసి బాబా ఎవరైనా ఏం చెప్తారంటే వాళ్ళని జపం అని చెప్పరు, వాళ్ళని భజన చేయమంటారు. భజన కరు. మన లోపల ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయనుకో దాన్ని మనం విడిచిపెట్టాలా, మంచి దాంట్లో గురించి భజన చేయి. అది ఏమన్నా నువ్వు భజన కూకొని నువ్వు ఒక ధ్యానమే చేయాల్సిన అవసరం. నడుస్తూ కూడా ఆయన నామం మనం పలుకుతుంటే అది ఒక మాలలాగా తిరుగుతున్నట్టే మన హృదయం లోపల. దాని లోపల వెళ్తుంటది. ఆ దీపం అనేది వెలుగుతుంది. ఆ దాని కాంతి ఎట్లయితే మనం ఎన్నిసార్లు మనం వెలుగుతుంటాం, ఎట్లయితే మనం దాన్ని జపం చేస్తుంటామో అదే మనను ఇది ఛార్జింగ్ చేస్తుంటది, యాక్టివ్ చేస్తుంటది మన శరీరాన్ని. ఇది ఒక దేవాలయం పైన. ఈ శరీరం అనేది ఒక పెద్ద దేవాలయం. ఇది దీని లోపల ఉన్నది దీపం. ఆ దీపం లోపల అన్ని దేవుళ్ళు అంటే ఆ పరమేశ్వరుడు, ఆ మహాకాల్ వీళ్ళిద్దరు మాత్రం కంపల్సరీ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ 33 కోట్ల దేవి దేవతలు వీళ్ళు. ఎందుకంటే అడుగడుగున్న దేవుడు ఉన్నాడు. కొట్టేటోడు ఒక జాగాలోనే ఉంటాడు, కొట్టేటోడు ఒక్కడి జాలికెళ్ళి షికారు చేస్తాడు, కానీ కాపాడేటోడు అడుగడుగున ఉంటాడు, అనువనుగున ఉంటాడు, ప్రతి జాగాలో ఉంటాడు. అయితే ఈ భానుమతి కానీ ఈ మంత్రాలు కానీ దాన్ని కాపాడని కొరకు ఆయననే భగవంతుడే ఆ రూపంలో కాపాడుతాడు. మీలాగానే మీరే ఏం కాదు నీకు ఈ పూజ చేయి జై అని చెప్తారు, లేకుంటే ఈ జపం చేయి చెప్పంగానే వాడు భానుమతి వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ నామం రామనామం పలుకు. రావణాది రాక్షసులను వధించిన నామం రామనామం. రామనామం అంత పవిత్రమైనది. రామ 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 అంటే దానంత పెద్ద పవిత్రం. ఎటువంటి ఎన్నో పాపాలు చేసి ఉండి వాడు లాస్ట్ టైంలో చనిపోయే టైంలో పూట ఒక్కసారి రామ అంటే కూడా వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. అంటే అరే ఏంటి నేను చిన్నప్పటి నుంచి నేను రామ రామ అంటే నన్ను ఇప్పటిదాకా నన్ను స్వర్గం తీసుకపోతలేవు, నన్ను నిన్నే బాధలు పెడుతున్నావు. కానీ వాడు ఎదుటి మనిషి, వాడు చిన్నప్పటి నుంచి పాపాలు చేసిండు, లాస్ట్కి ఒక్కసారి రామ అంటే వాడిని స్వర్గం తీసుకపోయినావు దేవుడు అంటే. ఒక్కసారి అయితే అన్నాడు కదా రామ అని, అందుకోసం ఆయన తీసుకుంటా అంటాడు. అంటే మనం రోజు సతాయిస్తున్నాం దేవుణ్ణి, రోజు బాధ పెడుతున్నాం. ఇక్కడ నిజమైన దేవుణ్ణి మనం రోజు బాధ పెడుతున్నాం. బాధ అంటే ఆయన చెప్పలేనంత బాధ పెడుతున్నాం. పెడతలేమా? ఇప్పుడు జనం ఉన్నారు, వాళ్ళు ఏదేదో వద్దన్న పని చేస్తున్నారు, ఆయన బాధ పెట్టినట్టేనే లేదా మన లోపలే ఉన్నాడు. నేనే ఉన్న ఒక మాట ఏదైనా చేస్తున్నా అనుకో, దేవుడు నా గురువు ఏదైనా చెప్పిండు ఈ పని చేయొద్దు అంటే నేను అదే పని చేస్తున్నాను, ఆయన బాధ పెట్టినట్టే లేదా? ఇది అంతే. హింస పెట్టడం, బాధ పెట్టడం, ఒక మనిషి కొట్టే అవసరం లేదు, వాళ్ళని ఒక మాట అవుతుంది. అందుకే గురువులు ఏమంటారంటే ఏదైనా మాట మనం మాట్లాడేటప్పుడు తోలు మొలకే కరవ అంటాడు. అంటే దాన్ని జోకి సమానం ఉందా, మనం మాట్లాడే స్థితిలో ఉన్నామా లేమా, దాన్ని జోకి మనం మాట్లాడమంటాం. తూచి మాట్లాడ తోలు మొలకే బాత్ కన్నా పడతా ఇన్సాన్. అది ఇదే సనాతన ధర్మం అంటే ఇదే ధర్మం. ధర్మం అంటే అన్ని ధర్మాలు ఒకటి. ఇక్కడ అందరినీ స్వీకరించాలా, అందరినీ స్వీకరించినప్పుడే ఆ సనాతన ధర్మం. అందరూ వస్తారు. ఇప్పుడు సన్యాసి బాబా సాధువుల దగ్గరకు అందరూ వస్తారు. జాతి మతం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ గుడి కట్టిన మనిషి 7 మర్డర్లు చేసిండు. 7 మర్డర్లు. షాపూర్ బాబా అంటే మీరు అంటే చూడండి, మీరు ఆయన గురించి చెప్తారు మీకు గవర్నమెంట్. 7 మర్డర్లు చేసిండు. ఆయన కళలో ఈ స్వామి ఇక్కడ తీసుకురావాలంటే ఆయన ఆ రామ్లవారిని ఇట్లా పట్టుకొని వచ్చిండు కార్లో. పెద్ద ఫైటర్ అంటే మనం చూస్తే భయపడతారు. అటువంటిది వాడు తెచ్చిండు. ఈ షెడ్ కూడా ఇప్పించిండు. అక్కడ గుడిసే ఉండే ఇక్కడ. అట్లా వాళ్ళని కూడా ఆయన మార్చేసాడు. మళ్ళీ వాడు ఆ లైన్ లో పోలే, మళ్ళీ మంచిగా అంటే ఆయనకి రాముడు ఎలాగండి మరి? తాజుద్దీన్ బాబా, నాగ్పూర్ తాజుద్దీన్ బాబా పేరు విన్నారా? తాజుద్దీన్ బాబా కూడా శివుడు విష్ణు బ్రహ్మ రూపంలో ఆయన దర్శనం ఇచ్చిండు. ఆయన ఉండేది వాకీ షరీఫ్ అని ఒకటి ఉంది. నాగ్పూర్ నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది వాకీ షరీఫ్. అక్కడ హిందూ ధర్మంలో ఆయన పూజ చేస్తారు. ఎట్లయితే మనకు షిరిడి సాయిబాబాలో షిరిడి సాయిబాబా అట్లనే పురా ఆ వాకీ షరీఫ్ లో పూట ఆయన మొత్తం అక్కడ ఒక పటేల్ వంశం అన్నమాట. ఆ వంశం వాళ్ళు మొత్తం ఇప్పటికి కూడా చేస్తారు. అయితే అక్కడ హారతి అవుతుంది, సలామీ అవుతుంది బాబాకు. హారతి కూడా సలామీ కూడా. అట్లా ఈ బాబాలది ఒక కులం మతం ఏం లేదు కాబట్టి వాళ్ళు ఏ రూపంలోనే ఎక్కడన్నా ఉండొచ్చు, వాళ్ళకి అట్లా శక్తి ఉన్నది. ఆయన కూడా మిలిటరీ ఆఫీసర్ ఉండే. ఎవరు? తాజుద్దీన్ బాబా. అంటే ఇప్పుడు షాపూర్ బాబా ఆయన ముస్లిం అండి? ఆయన ముస్లిం షాపూర్ బాబా మహమ్మద్ ఎండి మహమ్మద్ అనమాట. షాపూర్ లోనే ఉంటాడు ఆయన. ఆయనకి రాముడు కనిపించాడా? ఇక్కడ మన ఈ సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఆ గుడిసె ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు సీతారాం అని వస్తుండే.
సీతారాం అనకపోతే నేను ఎలగొట్టేస్తుంటే అప్పటి నుంచి. ఈ మారవాడలో గుడి ఉన్నది ఇక్కడ, వాళ్ళు కూడా ఇట్లా పోతే ఎట్లా చూసి వెళ్ళిపోవడం కదా, ఏ సీతారాం బోల్కేజా అంటుంటే, వాళ్ళు అనకపోతే నేను అనగానే వాళ్ళు కూడా అంటుండే ఆ సీతారామ భజన నడిచింది. అట్లనే అందరు సీతారామే అంటుండే ఇక్కడ ఎవరు వచ్చిన భక్తులు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. 10-20 మంది వచ్చి కూర్చుంటుండే ఇక్కడ, అంత ముస్లిమ్స్ హిందూస్. అయితే అందులో వాళ్ళకి ఏమనిపిస్తుండే అంటే సీతారాం సీతారామే అంటుండే. ఆ సీతారాం సీతారాం అన్నందుకు ఆయన కూడా చూసిండు, ఈ సీతారాం భగవాన్ కు లానా పడంగా అని చెప్పేసి తెచ్చిండేమో. ఆయనకు ఆ స్వయం ఆయన భగవంతుని ఆజ్ఞ లేనిది ఆ దీపం రాదు. ఆ దీపం వచ్చింది ఆకులో పూట. అయితే అది ఎన్ని రోజులు ఆకుల అడ్డంలో ఉంటది, ఒక్క రోజు లేకపోతే ఒక్క రోజు ఇట్లా వెళ్తురు ముంగట. ఇప్పుడు నేనే ఉన్నా, ఏదో మంచో చెడ్డనో ఏదైనా ఉండని, ఎన్ని రోజుల నుంచి రాలేదు, ఇవాళ దినం రావాల్సి వచ్చిందా ముంగట. అది ఆ వెళ్తురు అనేది, ఆ జ్యోతి అనేది మనకి ఎట్లా కనబడుతుంది అంటే ఇది పండిపోయింది, ఇది రేపు కింద పడుతుంది అంటే, రేపు కింద పడుతుంది అంటే మనకు తెలిసిపోతుంది. ఇంట్లో జ్యోతి ఉన్నది అంటే ఎన్నో ఆకులు ఉన్నాయి, అన్ని ఆకుల మధ్యలో ఈ దీపం ఎట్లా ఉన్నది అంటే ఆయన తెలిపిస్తుండ. మనం ఆకునే తెలుసుకున్నప్పుడు వేరేది కూడా తెలుసుకోగలం. కాకపోతే ఎందుకు మనకు దాంతో పని లేదు, మనం ఎంత చెప్పాలా, ఒక మంచి చేయమని చెప్పాలా. నువ్వు ఏమన్నాడు, గతాన్ని మర్చిపో, గతాన్ని నువ్వు ఏం చేసినావు నాకు తెలియదు, చెయ్యకు. ఇంకా ముందు గతంలో నువ్వు చెడు చేసినావు, ఏం చేసినావు అది చెయ్యకు. ఏంది ఇప్పుడు నుంచి మారిపో, ఇప్పటి నుంచి రేపు, ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని అట్లా ప్రారంభం చేయించినాం ఇక్కడ. ఏదైనా కానీ నువ్వు నిన్నటిదాకా ఏం చేసినావు మాకు అనవసరం, ఇలాంటిది ఈయన మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు దీన్ని అనుసరించి ఇంకా ముందు అది చేయకుండా ఏదైతే మీరు గతంలో చేసిండ్రో దాన్ని మర్చిపోయి మీరు మంచి దారిలో పోమని చెప్పిన మాట. అలా అందరూ చాలా మంది అంత భక్తులు, చాలా మంది భక్తులు స్వామికి అంత పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీసే వస్తుంది మన దగ్గర చాలా. అంటే మనం వాళ్ళ త్రూ కాదు, ఎవరికైతే పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ గురించి వాళ్ళకి ఏదో ఉంటుందో భావన, వాళ్ళు వచ్చిందంటే ఇప్పటిదాకా మళ్ళీ వాళ్ళు ఇంకొక సైడ్ పోలే, ఏదో నిజం చూస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ చేసేస్తారు. స్వామి ఎట్లంటే హాస్పిటల్ సీరియస్ ఉంటాం, వాళ్ళు కూడా ఈ స్వామి ఏదన్నా మాట వాళ్ళకు ఒక ఏమంటారంటే వాయువు. ఈ వాయుతో మనం ఎట్లయితే మన ఫోన్లో ఇక్కడ నుంచి లండన్ మాట్లాడతాం, అమెరికా మాట్లాడతాం కదా, మనం కూడా మంచి ఉద్దేశం ఒకవేళ ఉంటే ఒక మనిషిని మనం కాపాడాలంటే ఆ భగవంతునితో మనము అర్జీ పెడతాం. అర్జీ అంటే ఎట్లా పెడతామంటే మనం హృదయంతో పెడతాం. ఆ మనిషికి బాగాలేదు, ఆయనను కాపాడాలా స్వామి అని చెప్పి గురువులతో మేము అర్జీ పెడతాం. అంటే మా హృదయంలో రక్షించాలా అని చెప్పి, అది బరాబర్ రక్షిస్తున్నాడు స్వామి. ఇయ్యాలని కూడా ఇక్కడ పిల్లలు కాలేరంటే అది ఏమో నాకు కూడా తెలియదు. 3 వారాలు తిరుగుమన్నాడు స్వామి, నేను చెప్పలే, ఆ స్వామి చెప్పుడు 3 వారాలే. 4వ వారం నుంచి ఆమె తల్లి అయిపోయింది. అంత శక్తి స్వామి. పెండి కాలే, అదే తిరుగుతాడు వాడు, నీ మనసుతో చేయి, ఆయనకి తిరుగు ఒక వరకు, ఆయనకి ఏమొద్దు, దిలోనా తుమారే సేవామే. సేవ అనేది ఎట్లాంటి డబ్బులతోనే కాదు, మన శరీరం తన్ మన్ ధన్ సే కరో, జబ్ హాయ్ తో తన్ మన్ ధన్ నహీ హై తో తన్ మన్ సే కరో, ధన్ నహీ హై తో మన్ సే కరో, తన్ సే శరీరం. ఈ శరీరంతో సేవ అనేది, సేవ ఇవన్నీ ముక్తికి మార్గాలు. ధనం ఎప్పుడంటే మన దగ్గర ఉంటే మనం దాన్ని ఇట్లా అన్నదానమను, దేవుడిది మనం అగ్నికి కట్టెలను ఇట్లాంటి వాళ్ళు చేస్తారు సేవ, వాళ్ళకి అది మోక్షాన్ని ఇస్తుంది, అదే మోక్షం ఇస్తుంది. ఆరోగ్యం బాగలేదు, మందులు ఇట్లా మనం ట్రీట్మెంట్, ఇట్లా మనకు ఎవరికైనా నొప్పులు, ఒంటి నొప్పులు ఇట్లా ఉంటే వాళ్ళ శరీరంలో ఇది మన పక్షివాతం లాగా అట్లాంటివి వస్తే కూడా మేము ఇక్కడ స్వయంగా నూనెని తయారు చేస్తాం, ఇట్లా మనం తయారు చేస్తాం అన్నమాట. చేసి అది కూడా మనము ఇస్తాం వాళ్ళకి. అందరు ఇట్లా కీళ్ళు పట్టుకుంటాయి, మెడల్ వాళ్ళకి, అది నెత్తిది ఈ కొన్ని జ్ఞానేంద్రియాలు ఇది బ్రేక్ అయిపోతే మనిషికి, అది డమ్మి అయిపోతుంది. అప్పుడు వాడికి మంచి జ్ఞానాన్ని చూడడానికి రాదు వానికి, అప్పుడు వానికి ఏది కనబడదు, కళ్ళు కూడా చాలా దగ్గర పెట్టి చూస్తాం. అటువంటి వాళ్ళు కూడా ఆ నెత్తి ఆ నూనె అది పూలతోనే ఆకులతోనే తయారు చేస్తాం. అది పెట్టుకున్నాం కంటే వాళ్ళకి అది కూడా మంచి ఇది. మళ్ళీ ఎంటికలకు బండి శరీరం అన్ని ఈ 2 నూనెలు నేను స్వయంగా చేస్తాను నేను. ఇక్కడ బస్తీలో చాలా మంది ముస్లిమ్స్, హిందూస్ అంతా మేము పోతుంటే తీసుకుంటారు, అడిగి కావాలని వస్తారు, ఇస్తాను నేను. డబ్బులకు అమ్ముకునేది ఏం లేదు, ఫ్రీగా ఇస్తారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు అక్కడ? నాకు మా గురువు ఉండే నారాయణ బాబా అని, ఆయన నాకు నేర్పించింది అనమాట. ఇది ఈ నూనె ఎట్లా తయారు చేయాలా, దాన్ని వాటర్ లెక్క తయారు చేయాలన్నమాట. కొంచెం మాటలు గిట్టలు మాట్లాడకుండా చేయాలి. ఎట్లయితే మనం అయ్యప్ప దీక్ష
పంచామృతం చేస్తామా, చూసిండొచ్చు మీరు. ఆ పంచామృతం చేసినప్పుడు ఏమంటే మూతికి బట్ట ఇది ఇక్కడ మేము బట్ట కట్టే అవసరం లేదు, కాకపోతే మౌనంలో ఉండి మేము లోపల మాకు ఒకవేళ రామ అని అనిపిస్తే లోపలనే అనుకోవాలి. బయట అన్నా కూడా మాకేం తప్పులేదు. రామ అనే నామం ఎంత గట్టిగా అరిచినా కూడా తప్పులేదు. మేము ఇక్కడ కూర్చొని ఈ శబ్దం ఇది ఎక్కడ దాకా పోతుంది స్వామి, 3 లోకాల దాకా పంపించేస్తాం ఆ సౌండ్. మేము ఇక్కడ ఆలక్ అంటే మమ్మల్ని ఆలకించు, ఆలక్ అంటే ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ ఆలకిస్తాడు ఆ శివుడు. పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడు అందరి లోపల, కాకపోతే ఇంకొక రూపంలో కూడా ఆయనకుంటది. ఇది మాత్రం సత్యం, నిత్యం. అంటే మీరు రాత్రులు పడుకున్నప్పుడు ఎవరికి తెలియకుండా హిమాలయ వెళ్ళిపోతారంట కదా, నిజమేనా? అట్లేముండదు, అట్లా అంత పెద్ద యోగిని కాదు. అంటే సూక్ష్మంగా ఏమైనా కనిపిస్తాయా? ఇప్పుడు మన ప్రతి మనిషికి ఉంటది, ఎందుకంటే ప్రతి మనిషి లోపల ఆ భగవంతుడు ఉంది కదా. మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఒక రాత్రి మీకు కూడా ఒక స్వప్నం వస్తుంది. ఏమని వస్తుంది? మీరు తిరుపతిలో ఎక్కడో ఆ లడ్డూ లైన్లో నిలబడ్డట్టు, లేకుంటే వెంకటేశ్వర స్వామి దర్శనము, లేకపోతే అక్కడ ఆకాశగంగా పాపనాశనం ఆ స్నానానికి పోయినట్టు మనకు అనిపిస్తుంది కదా. ఏదన్నా పోనీ మనం ఒక దేవాలయం అది మనకు కనబడిపోతుంది. అంటే ఇది ఏమంటే శరీరాన్ని ఇది ఇక్కడ ఉండిపోతుంది. మన ఈ ఆత్మ ఉన్నది కదా, అది పోతుంది అక్కడికి, అది పోతుంది. అది అక్కడ పోయినప్పుడు ఏ మనుషులైనా పోవచ్చు. అంటే ఇది ఒక యాగం ఉంటుంది, ఒక మెట్టు అనమాట. ఇప్పుడు శబరిమలకి 18 మెట్లు ఉన్నాయి. ఆ 18 మెట్లలో 18 శక్తులు ఉంటాయి. 18 శక్తులు ఉంటాయి. ఆ 18 శక్తులు మన లోపల మనిషి కాబట్టి మనలో 18 చెడ్డ బుద్ధులు ఉంటాయి. చెడ్డ బుద్ధులు 18 చెడ్డ బుద్ధులకు 18 మంచి శక్తులు ఉంటాయి. మనం ఎట్లయితే 18 మెట్టు, 1 మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు అంటే ఆ 18 శక్తులు ఈ 18 మన లోపల చెడ్డ ఏవైతే బుద్ధిలు ఇవైతే ఉన్నాయో అవన్నీ మెల్లగా అన్నిటి తీసేసి ఈ 18 శక్తులు ఈ మనిషికి ఇస్తాడు. అప్పుడు ఆయన స్వామి అవుతాడు, గురువు అవుతాడు, గురుస్వామి. అప్పటిదాకా గురుస్వామి కాదు. ఇప్పుడు శబరిమల యాత్ర పోతున్నాడు 3వసారికి 5వసారికి గురుస్వామి అవుతాడు. కానీ చాలా గొప్ప పవిత్రమైన యాత్ర అంటే శబరి యాత్ర. ఎందుకంటే ఈ కలియుగం లోపల సంసారంలో ఎవరున్నారో వాళ్ళకు అయ్యప్ప అనేది అక్కడ ఏం చెప్తున్నాడు అంటే అయ్యప్ప అంటే భగవంతుడు, అమ్మానాయన అన్నట్టు. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే మన అమ్మానాయనలు ఫస్ట్ తల్లిదండ్రులను చూసుకోండి, వాళ్ళని మనసు బాధ పెట్టొద్దు, వాళ్ళ ఆజ్ఞ అయితేనే నా దగ్గర రాండి అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఇక్కడ చెప్తారు, అక్కడ పోయి తల్లిదండ్రులు మళ్ళీ వచ్చి వాపస్ మళ్ళీ రిటర్న్ వచ్చినాక తల్లి దగ్గరతోనే ఆ మాల తీయాల. దీక్ష అంటే అట్లా దీక్ష చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ పోయి ఆడ పోయినాక మళ్ళీ కొన్ని రోజులు దర్శనం అదంతా చేసుకున్నాక వస్తా పంబా నదిని ఆ మాల తీసాల పడేసి పోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అది ఎంజాయ్ అనుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళు కొందరు అక్కడ ఎంజాయ్ చేయడానికే పోతున్నారు, కొందరు ఏం చేస్తారు భక్తితో. ఎవరైతే అయ్యప్ప దగ్గర భక్తి శ్రద్ధలతో పోయిరో వాళ్ళందరికీ భగవంతుడు ఇలా స్టెప్పే ఇచ్చాడు. హిందూ కూడా ఉన్నారంటే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా చాలా మంది దీక్ష చేస్తారు, అయ్యప్ప దీక్ష. ఇప్పుడు శబరిమల పోతే వావర్ స్వామి దగ్గర పోవాలా, ఇక్కడ ఎరిమెలి పోకుండా శబరిమలకి పోతే అది వర్తించదు. అయ్యప్ప సాక్షాత్ అన్నాడు వచ్చేటప్పుడు నా దగ్గరికి, ఆ ఎరిమెలి పోయి వావర్ స్వామికి మీరు ఏదైతే నెయ్యి నా కోసం అభిషేకాన్ని తెస్తుండ్రో ఆయనకు చూపించి దాన్ని సిద్ధి చేసి అక్కడ సిద్ధి అవుతుంది. ఇక్కడ మనం కట్టుకున్నాం, సిద్ధి చేసే కట్టుకున్నాం. అక్కడ ఏమవుతుంది అంటే ఆయన రక్షణ ఇస్తుండు, కవచం, గురు రక్షణ, గురు కవచం అంటారు. అక్కడ నుంచి గురు కవచం వస్తుంది ఎరిమెల్ నుంచి గురు కవచం ఇస్తే అప్పుడు మన 78 కిలోమీటర్లు అడుగు కొండలకి వెళ్ళి ఆయననే బాబర్ స్వామి ఆయన మన కాపాడి తీసుకపోతాడు. ఏమంటారంటే బిస్మిల్లాహి మినే రహమానే రహీం నౌజు బిల్లాహి మినే షైతానే రజీం బిస్మిల్లాహి మినే రహమానే రహీం హక్ లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదే రసూలుల్లాహ్ కుల్ హువల్లాహు సమద్ లమ్ యలిద్ వలం యూలద్ వలం యకుల్ కుఫువన్ అహద్ అల్లాహు గని అల్లాహు గని అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలా మౌలానా ముహమ్మద్ రసూలుల్లాహ్ సుబ్హాన్ రబ్బీ అల్లాహ్ సుబ్హాన్ రబ్బీ అల్లాహ్. ఆయన ఒక శక్తి సుబ్హాన్ రబ్బీ అల్లాహ్ కవచాన్ని ఇస్తుండే ఆయన ఆ చిన్న మంత్రానికి. శ్లోకం అది. ఆ శ్లోకాన్ని మనం తీసుకున్నప్పుడు అందులో అన్ని ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ ఉన్నారు, సకల దేవతలు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అందరూ అన్ని బయట ధర్మమే కాదు, మన ధర్మం అనుకుంటే మన ధర్మం, వాళ్ళ ధర్మం అనుకుంటే వాళ్ళ, కానీ ఒక ధర్మం అయితే అన్నది. కానీ ఎన్నో రకాలు ఉంటుంది. ఒక లైట్ ఉంటుంది, దానికి ఏ కలర్ పెట్టినా గ్రీన్ పెట్టుకో, పవర్ అయితే లోపలికి వెళ్ళి వచ్చేది లైటే, దాని కవర్ బట్టి ఆ ఎరుపు వస్తుంది, గ్రీన్ వస్తుంది. అట్లా అక్కడ అర్థం చేసుకోవాలి ఏమంటే ఇక్కడ అందరూ ఒకటే, కుల మతాలు మనం పెట్టుకున్నాయి. ఏ తల్లికైనా పుట్టాడు, ఒక ముస్లిం అమ్మకైనా పుట్టని, వాడు పుట్టినప్పుడు మాత్రం హిందువే, తర్వాత వానికి సున్నతే రసూల్ కత్నా చేస్తారు.
ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, సన్యాసిలో నాగా గోరి, వీళ్ళు కొందరికి కొన్ని అలగలగా ఉంటుంది. ఈ సాధువులు సన్యాసులకు అన్ని వేరే వేరే ఉంటాయి. ఈ నాథ్ బాబా ఎవరు వాళ్ళ చెవు ఉంటది కదా, ఈ చెవుల రంధ్రం ఉంటది, చెవుల రంధ్రం. ఈ రంధ్రం ఎందుకు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఈ కండలల్లో ఇస్తారు. ఇది ఇది ఈ గట్టిగా ఉంటుంది, ఆ స్టిక్ దాంట్లో వేస్తారు. అయితే దాన్ని ఆ సన్యాసి అయినప్పుడు దాన్ని సీకును బాగా గాల్చి వాని ముంగట అండ పెట్టి ఇట్లా వచ్చుతారు, అప్పుడు అది లోపలికి రంధ్రం పడుతుంది. అట్లా ఈ 2 రంధ్రాలు అక్కడ కుర్బానీ అవుతున్నవాడు దేవునికి ఏమైతుండవాడు, కుర్బానీ అవుతుంది. అట్లనే ఈడ కూడా వీళ్ళకి కూడా అదొక కర్మ, అది సత్యంగా అది వాళ్ళకి ఏం చేస్తారంటే చిన్నప్పుడే చేసేస్తారు. ఇది చిన్నగా అదొక సాంప్రదాయం అంటే ఇప్పుడు సన్యాసికి కావాలంటే వాడు అన్ని చేయాలి, అక్కడ అన్ని కర్మ ఇవన్నీ చేసి గుండు కొట్టుకొని ఇవన్నీ చేసి, నాగాకు ఒక టైపు, అఘోరికి ఒక టైపు, ఇట్లా అందరిది గిరి, పూరి, జగన్నాథ్, ఇట్లా నిరంజని ఎన్నో అఖాడాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఏమంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రీతి. మాదేమంటే జూనా అఖాడ, పంచగురు దర్శనాన్ని 5 గురువులు ఉంటారు. మేము సన్యాసి నాగా అయినప్పుడు మాకు 5 గురువులు ఒక్కటే దాంట్లోకి ఉండరు, అన్ని వేరే వేరే ఉంటాడు. ఒక ఆయన వస్త్రం ఇస్తాడు, ఒక ఆయన నగ్నం చేస్తాడు, ఏంటి, మళ్ళీ ఒక ఆయన మంత్రం ఇస్తాడు, ఇవన్నీ ఇస్తారు అనమాట. గురువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంటుంది. పంచగురు దశనామి అంటే 5 గురువులు, 5 గురువులకు గురువులు వాళ్ళ పేర్లు నిత్యం అనమాట. ఇక్కడ పంచగురు దశనామి అంటారు జూనా కాళ. 5 గురువులు మామూలుగా కనిపిస్తారు కానీ 10 గురువులు నామాలు చెప్పాలి. 10 గురువుల పేర్లు 5 గురువులతోనే 10 గురువులు. పంచగురు దశనామి అంటారు. ఇట్లా ఇది సాంప్రదాయం అనమాట. అట్లానే వాళ్ళది కూడా సాంప్రదాయం. అందులో ఇప్పుడు సూఫీ ఖాందాన్ గరీబ్ నవాజ్, అజ్మీర్ గరీబ్ నవాజ్, ఇలాంటి వాళ్ళు కూడా దేవుడు ఏదైనా అందరినీ ప్రేమించి వాళ్ళు. మా దగ్గర హిందూ ముస్లిం అంటే మంచి హిందువులే ఎక్కువ పోతారు. మీరు ఏ దర్గాకైనా పోండి, అక్కడ హిందువులు ఉంటారు. అక్కడ ఎక్కడైనా ఇప్పుడు మీరే అంటారు ఆ భానుమతి ఇవన్నీ నిజమా కాదంటే, వాళ్ళు ఇక్కడ భానుమతి జరిగిన వాళ్ళకి ఎక్కడ పోతున్నారంటే ఆ దర్గాల మస్తాన్ బాబా దగ్గర. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇలం ఉంది, వాళ్ళు ఇలంని బట్టి పెట్టారు. వాళ్ళేమి వాళ్ళ కోసం చేసుకుంటారు దాన్ని, తెరలకు ఉపయోగిస్తుంది. అది మనకెందుకు రాలేదండి? అది మనకంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవరికైతే ఆ విద్య తెలుసో, మన దగ్గర చాలా పుస్తక జ్ఞానం. మీరు ఒక పుస్తకం రాసిన అనుకోండి, ఆ పుస్తకాన్ని చూసి నేను ఏం చేస్తా అంటే, నేను ఒక కాపీ కొడతా, మీ దాంట్లో ఉన్నది నేను కాపీ కొట్టి నా పేరు కూడా వేసుకుంటా. ఇక్కడ మన దగ్గర ఒకటి ఇదే ఉన్నది. కాకపోతే అది చేసినాక నిజమైన పుస్తకం ఉన్నది అనుకో, దాన్ని దాచిపెట్టేస్తాం, అల్మార్లో పెట్టేస్తాం. అది ఎవరికి మనకి రాదు. మాకేమంటే పుస్తక జ్ఞానం లేదు. మాకేమంటారు గురువు మస్తక్ జ్ఞాన్. మస్తక్ అంటే ఎక్కడ గురువు ఊకే మాకు చెప్పడు, మాకు చెప్పలే కూడా. ఎప్పుడు మాతో గురువు మాట్లాడలే, మాట్లాడినప్పుడు ఏ భజన్ కరో ఓ కరో ఎక్కడో, లేకుంటే నాకు అవిదే ఇదే అని చెప్పి అనలే గురువు, ఎప్పుడు అనలే. మాకు 50 ఏళ్ళ పైన అయిపోయింది గురువుల సేవలో, అయినా కానీ మాకు ఇప్పుడు కూడా మా గురువు అనలే నాకు అది కావాలి ఇది కావాలి చెప్పలే. ఎలా తెలుసుకుంటారంట గురువు దగ్గర నుంచి? అన్ని తెలుసుకుంటారంటే అది ఒక మస్తక జ్ఞానం. ఆయన ఇప్పుడు ఆయన ఒక కంటి చూపుని చూస్తాం మేము. గురువు ఏదైతే ఆయన విద్య ఇస్తాడో ఆ కంటి చూపుతోనే ఇస్తాడు. గురువు విద్య ఎట్లా ఉంటుంది, కంటి చూపుతోనే వస్తుంది. ఇప్పుడు మనము ఏదైనా గుడికి పోతున్నాం అనుకో, గుడికి పోతే మనకు అక్కడ ఏమైనా నిజమైన మనము అది అరే ఆ రాయి లోపల ఆ విగ్రహం లోపల మనం చూస్తుంది ఆ దేవుడు మనం కనికరిస్తాడు అనుకుంటే తప్పనిసరి కనికరిస్తాడు. అంటే మనం దాంట్లో కూడా ఉన్నాడు అని చూస్తే కంపల్సరీ ఉంటాడు. మనం చూస్తాం ఏదో బొమ్మ అనుకుంటున్నాం, ఏదో బట్టలు వేస్తున్నాం, ఏదో పోతున్నాం, కానీ అందులో నిజంగా ఆయన మనం చూస్తున్నాడు అనుకుంటే ఆయన చూస్తూనే ఉంటాడు. అట్లా గురువుది జ్ఞానం ఎట్లుంటుంది అంటే, ఆయన మనకు చెప్పింది ఉండదు, మనం తెలుసుకునేది ఉంటుంది. గురువు ఎప్పుడైనా భిక్షకు బొమ్మంటాడు, బొమ్మంటాడు ఏమంటాడు, తుమ్ము వచ్చే గారు భిక్ష లేకే అని అంటాడు. ఏమంటాడు, 6 ఇండ్లలో భిక్ష తీసుకొని రమ్మంటాడు. నా తాజాలానా నా బాసీలానా భిక్ష లానా లేకిన్ వాపస్ ఖాళీ నయ్యి అని అంటాడు. తాజా దేవద్దు, బాసీ దేవద్దు, కానీ భిక్ష దేవాలా, కానీ భిక్ష తేకుండా వాపస్ రావద్దు, భిక్ష తీసుకొని రావాలంటాడు. అంటే అది తాజా ఉండదు, బాసి ఉండదు. అంటే అది ఎట్లా ఉండాలి, కూరవాడ పడేసింది అది కాదు ఎత్తుకరావద్దు, మన వండుకుని తీసుకెళ్ళొద్దు. నా తాజా లానా నా బాసీ లానా లేకిన్ భిక్ష లానా. అట్లనే అడవిలో కట్టెలు తెమ్మంటాడు, కట్టెలు తెమ్మంటే నా కచ్చా లానా నా సుక్కా లానా లేకిన్ లకడీ లేకే ఆనా ఖాళీ నయ్యి అన్న అంటాడు. అంటే ఆడ పచ్చిది
తేవద్దు, ఎండింది కూడా తేవద్దు, కానీ కట్టె తేవాలా. ఏ కట్టె అయితే మనం ఎంబట్టి వస్తుంది అంటే ఆ కట్టె కూడా మాట్లాడుతుంది అనమాట. ఏ అన్నం అయితే మనం తెస్తున్నాము భిక్ష, ఆ భిక్ష కూడా మనం చెప్తుంది నువ్వు తిను అని. ఇప్పుడు మనం తింటున్నాం భోజనం, ఆ అన్నం మనం ఇక్కడ పెట్టుకున్నాం, ఆ అన్నంలో పూట మన పేరు రాసి ఉంటుంది, మనం తినమంటేనే తింటాం. అది ఆజ్ఞ లేనిది అది మనది కాకపోతే మనం ఎంత తల కొట్టుకున్నా కానీ తినలేం మనం. దానేపై కానే వాళ్ళ కానామా, ఏదైతే మనం తింటున్నామో భూజిస్తామో దాని మీద మన పేరు. అట్టనే అరే ఇన్ని గింజలు అయితే నేనేం చేస్తా అంటే నాకు ఒక 100 కిలోల బియ్యం వచ్చింది తినమని ఇచ్చింది నాకు. ఇప్పుడు మీరే వచ్చింది నాకు ఇచ్చారు 100 కిలోల బియ్యం పప్పులు అని ఇచ్చారు. అయితే ఆ 100 కిలోల బియ్యాన్ని నేను ఒక్కడిని ఇవాళ ఒక వారం రోజుల్లో కూడా తినేసిన అనుకో, మీరు నాకు ఒక దేవుడి రూపంలో ఇచ్చారు. అది నేను ఇవాళ 100 కిలోలు ఏంది ఒక వారం రోజుల్లో తిన్నా అంటే అది ఒక సంవత్సరం దాకా తినాలా, కానీ నేను ఒక వారం రోజుల్లో తిన్నాక నాది డేట్ అయిపోతుంది. ఏమైపోతుంది అంటే 100 రోజులు తిని జీవించాలా. అది నేను ఈ వారం రోజులనే తిన్నా కాబట్టి జీవితం వీడికి వారం రోజుల్లో పూర్తి అయిపోతుంది. మళ్ళీ మనకు అన్నం ఉండదు, జీవితం ఉండదు. అట్లా ఇది ఈ సత్యాన్ని అనమాట. ఈ నిత్యం ఎట్లా సత్యం అది. ఎట్లయితే ఉదయించినప్పుడు సూర్యుడు వస్తాడు, ఉదయాన సూర్యుడు వచ్చినప్పుడు ఆయన ఒక బాలుని రూపంలో ఉంటాడు, చిన్న బాలుడు రూపంలో ఉదయం. మళ్ళీ రాను రాను ఎట్లయితే పిల్లలు పెద్దగా అవుతారు, 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు 18 ఏళ్ళు అంటే 20 ఏళ్ళకి రాగానే అప్పుడు వయసుగా అయిపోతాడు. అయితే మధ్యాహ్నం దాకా వస్తాడు 12 గంటల దాకా. ఆ 12 నుంచి ఆయన చాలా వేడి ఉంటుంది, యవ్వనంలోకి వస్తాడు. ఆ యవ్వనం ఎప్పటిదాకా ఉంటుంది? 3 గంటల దాకా 3:30 దాకా యవ్వనం ఉంటుంది. ఆ 3:30 తర్వాత మళ్ళీ ఆయనకు వృద్ధాప్యం వస్తుంది. ఇట్లా ముసలితనం. ఆ ముసలితనం వచ్చినప్పుడు మళ్ళీ డౌన్ సల్లగా అవుతుంటాడు, మళ్ళీ ఒక దాకాలకి వెళ్ళి. అర్థమైందా? అట్లా ఈ రూపాలు ఇస్తాడు మనిషి. అట్లనే ఆకు కూడా చిన్నప్పటి నుంచి ఒక పాపలాగా బిడ్డలాగా పుడుతుంది. ఏదైనా ఈ రాగి ఆకని ఒక చిన్నగా ఎర్రగా ఒక కోమలంగా వస్తుంది. మళ్ళీ రాను అనేది మంచిగా గట్టిగా అయితే పెద్దగా అయితే మళ్ళీ దాని తర్వాత దానికి ముసలితనం వచ్చి పండిపోతుంది, కింద పడిపోతుంది. అట్లనే మనుషులది కూడా అంతే, జీవరాశులది అన్నిటికీ అంతే. ఇప్పుడు నేను ధ్యానం చేసి నేను ఏమైనా సాధించాలి, సిద్ధులు పొందాలంటే ఏం చేయాలి? నేనండి మన సిద్ధి అనేది ఏమంటే సిద్ధిలు అష్టసిద్ధిలు ఉంటాయి. అష్టసిద్ధిలు ఉంటాయి. నిధులు ఏముంటాయి? నవనిధులు ఉంటాయి. ఇవన్నీ ప్రతి మనిషికి ఇస్తాడు దేవుడు. కాన్ సిద్ధి అంటారు. కాన్ సిద్ధి అంటే వినడం అనేది సిద్ధి. అడికెళ్ళి వస్తుంటే ఎవరు వస్తున్నా మనం వినిపోతాం, తెలిసిపోతుంది. కాన్ సిద్ధి. కంటితో చూస్తున్నాం. ఈ చూపు దృష్టి అది సిద్ధి. నోటితోనే వస్తుంది వాక్కు సిద్ధి. ఈ 8 సిద్ధులు మనకు ఎప్పుడు వస్తుంది అంటే మనము అది చేస్తూ ఉండాలి. ఒక చెట్టుని నాటిన దానికి అప్పుడే రావు పండ్లు అవి. దాన్ని మనం పెట్టినాక ముందు విత్తనం పెట్టినాక గింజ అవుతుంది, అది ఒక మొక్క అవుతుంది, మొక్క అయినాక ఆకుడు చిగురు పుండు. అట్లా ఇది కూడా 8 సిద్ధులు ప్రతి మనిషికి ఇస్తాడు ఆయన, ఇయ్యడని కాదు. ప్రతి మనిషి సాధించలేడు అనేది ఏం లేదు. ఇక్కడ అన్ని చాలా ఈజీ ఉన్నది. దాని కొరకు పోతే ఎక్కడో పోయి తపస్సు చేసే అవసరం కూడా లేదు. మన ఇంట్లో మన అమ్మ నాయన దేవుడు వాళ్ళని కూడా ఒక టైంలో పాటు మంచి వాళ్ళు వాళ్ళని కూడా బాధ పెడుతున్నారు. మంచి ఆ ఒక్క బాధ వాళ్ళని ఎప్పటికీ ఆ స్థితిలోకి పోనిస్తలే. ఇలాంటి కూడా ఒక తల్లిదండ్రుల కంటే గొప్ప దేవుడే లేడు ప్రపంచంలో పాటు మనకు జన్మది. వాళ్ళు పోయిన జన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యఫలం మనం ఇవాళ దినం ఇక్కడికి వచ్చినామంటే పోయిన జన్మలో మేము చేసుకున్న పుణ్యఫలం ఇవాళ దినం ఇంత శాంతిగా ఉన్నాం. ఇప్పుడు సిటీలో పాటు ఎంత చూడండి, ఎంత బాధ. ఇక్కడ సంసారంలో పాటు అందరు కష్టాలు బాధలతోనే ఉన్నారు, రోగాలు నొప్పులతో. ఏది మనకి డబ్బు ఉన్నోడికి అన్ని బాధలు ఉన్నాయి. ఇక్కడ బాధలు లేనివాడు ఒక్కడంటే ఇక ఈయననే, ఆయనకేం బాధ లేదు. ఈ చెట్టును మనం లేనప్పుడు నరికేసారు కొన్ని కొమ్మలు గిమ్మలు అని, అయినా కానీ ఆయన బాధ లేదు, ఆయన నవ్వుతూనే ఉన్నాడు. ఆ గాలి వీస్తూనే ఉంది, ఆ జ్యోతి వస్తూనే ఉంది, దాన్ని ఎవడు ఆపడు. అక్కడ ఎన్నో కొమ్మలు కొట్టేసినందుకు ఇది రాగడం వాళ్ళే, ఆయన వస్తూనే ఉన్నాడు. అది స్వీకరించాలి మనం. అయితే ఈ సిద్ధిలు అనేది మనకు వస్తుంది. అది మనం చేసిన కొద్ది మనకి ఏ సిద్ధి కావాలంటే అది ఇస్తాడు, మనకి ఏ నిధి కావాలంటే ఆ నిధి ఇస్తాడు. కానీ దాన్ని తీసుకునే అంత పవర్లో ఉండాలా. భగవాన్ దేనే ఏమంటాడు, మరి దేతాం రే తెరకు లేనేకే లేవునా. అయితే ఇంకొకటి ఏమంటాడు అంటే కిసికి దౌలత్కు దెక్కే హైరాన్ అవునా. ఎవరిదైతే సొమ్ము డబ్బు ఉన్నదో దాన్ని చూసి హైరాన్ కావద్దు. నేను ఎప్పుడైతే నీకు ఇస్తున్నా అప్పుడు నువ్వు పరిశాన్ కావద్దు అంటాడు. వాళ్ళకి చూసి హైరాణ పడద్దు, నేను ఇచ్చేటప్పుడు నువ్వు పరిశాన్, నేను ఇచ్చినాక నువ్వు పరిశాన్ కావద్దు. ఈ రెండు మాత్రం అనేది. ఇట్లా
ఇవి అయితే ఖాయం కదా, సత్యమే కదా. ఆ, ఒకటి సొమ్ము మనం చూడడానికి అధికారం లేదు, ఆ, చూడకూడదు. ఉమ్, ఏంది భగవంతుడు మనకిచ్చిండు అనుకో, ఉమ్, దాన్ని మనం ఎట్లా నెలుకోవాలో మన దగ్గర ఉండాలి, దాన్ని ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా ముంగడికి తీసుకురావాలి. ఉమ్, ఇప్పుడు రాజులు ఉన్నారు, యుద్ధాలే చేసారు, ఎంతనో మంది రాజులు ఉమ్, యుద్ధాలు చేసారు, నరికిండ్రు, ఎంతనో మందిని చంపారు రాజులు. చంపారు కానీ ఎవరిని బతికేయలే కదా, ఉమ్, చంపారు. దేనికోసం చంపారు? ఉమ్, రాజరికం, ఆ భూమి దాన్ని అంటే దాన్ని రక్షించేటోడు ఆయన ఉన్నాడు. ఉమ్, అయినా కూడా మీరు చేసిరు కానీ మీరు లేరు, ఉమ్, మీరు అన్ని చేసిరు, అన్ని చేసినా కూడా రాదు. ఉమ్, ఒక భజనతో ఏమంటే మొత్తం ఈ పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైతే భగవంతుడు మనం అంటున్నామో, ఉమ్, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఒక చిన్న భజన చేస్తాం. ఆ భజన చేయగానే వర్షం పడుతుంది. ఉమ్, వర్షం పడాలి అనుకుంటే ఉమ్, హోమం చేస్తుంది, యజ్ఞం చేస్తుంది. ఋషులు మునులు ఈ యజ్ఞం వల్ల ఈ వర్షాలు వస్తాయి. తపస్సు అంటే ఈ ధ్యానంలో ఉంది, ఈ యజ్ఞంతో వర్షాలు వస్తాయి. మనం ఇప్పుడు మనకి ఇక్కడ ఎండలు పడుతున్నాయి, వర్షాలు పడతలేవు 12 సంవత్సరాల నుంచి. అప్పుడు మనం ఒక చిన్న భజన భగవంతుని ఒక ఆయన ఆ ధ్యానంలో పోయి మనం ఒక భజన కానీ పాట కానీ ఇంకేదైనా కానీ మన శక్తితోని మన యుక్తితోని చేసినప్పుడు 12 ఏళ్ళ నుంచి పడని వర్షం కూడా పడిపోద్ది. అంటే అంత శక్తిని ఇచ్చిండు మనకు. మానవునికి ఏమిచ్చాడంటే ఆకాశం మీద వర్షాన్ని కూడా కురిపించే అంత శక్తిని ఇచ్చిండు ప్రతి మానవుడికి. దాన్ని మనం లోపలికి వెళ్ళాలి. ఆ పడే వర్షాన్ని కూడా ఆగిపించేంత పవర్ కూడా ఇచ్చింది. సిద్ధులు ఋషులు మునులు వాళ్ళ వల్ల ఇది వస్తుంది, ఈ వర్షం అనేది, యజ్ఞం అనేది నడుస్తుంటుంది. ఆ యజ్ఞం వల్లనే వర్షాలు వస్తాయి, ఈ భూమిలు పంటలు ఇవన్నీ వచ్చేది. ఇప్పుడు మనకు రాజస్థాన్ గుజరాత్లో పోతే చిన్న పిల్లల దగ్గర నుంచి భక్తి భావన ఉంటుంది. వాళ్ళ దగ్గర వేరే ఉద్దేశం ఏమిటంటే అంత వెజిటేరియన్ వాళ్ళు అట్లా ఆ గురువులను కూడా ఇప్పుడు కూడా వాళ్ళు సన్మానం చేస్తారు. ఇప్పుడు అది చాలా బాగా అయిపోయింది. అట్లా ప్రతి జాగాలో వస్తారు. కొందరు హేతువాదులు ఉంటారు, హేతువాదులు ఇప్పుడు సాధులు అంటారు అనుకో, కొందరు ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తారు, అట్లాంటివి కూడా ఉన్నారు. ఈ మంత్రగాళ్ళు ఉంటారు, అన్నిట్లో ఉన్నారు. అదేంటి ఇప్పుడు ఒక గుడికి దేవస్థానానికి పెద్ద ఉంటే వాడు మంచి కూడా చేయొచ్చు, చెడ కూడా చేయొచ్చు. ఒక ధర్మంలో ఉన్నాడు, ఆయన కూడా వాని చేతిలో ఉంది మంచి చెడు చేసేది. అట్లా బ్రాహ్మణుడు వాడు కూడా మంచి కావాలా చెడు మంచి చేయాలా చెడ్డ చేయాలంటే వాని చేతిలో ఉంది. అంటే వానికి వాడు వేరేళ్ళకి ఏం చేయలేడు, వేరేళ్ళకి ఏం చేయాలి. వాని ఈ జీవితం ఇక్కడనే మనం ముక్తి మార్గంలో పోవాలనుకుంటే ఆడ మంచిగా చేస్తాడు. మనం ఇవాళ ఎవరికో కీడు చేసినామంటే రేపు ముక్తి అనేది దొరుకుతుందో లేదో మనకి తెలియదు. ముక్తి మార్గానికి మనం ఎంచుకోవాలి. ఇక్కడ మనకేమంటే ఈ సన్యాసి సాధువులు బాబాల దగ్గర పోతే మనకి ఏమి ఇస్తాడంటే మళ్ళీ జన్మ ఇస్తే మాత్రం డైరెక్ట్ స్వర్గానికి పంపిస్తాడు. మళ్ళీ ఆ జన్మ ఇప్పుడు ఈ జన్మతో మనకి ఎండ్ అయింది అనుకో, ఈ సన్యాసి గురువులు బాబాలు ఏమంటే వాళ్ళు ఒక చూపుతో ఏమవుతారంటే మనిషిని మళ్ళీ 84 లక్షల యోనిలకు పోనీయడు. అయితే ఎన్నో పాపాలు చేసి లాస్ట్ గురువు దగ్గరకు వచ్చిండు. వచ్చినాక గురువు ఒక నజరే భజన కర్రే అన్నాడు. వాడు భజన చేస్తుండే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయినాక వాడిని యముళ్ళు తీసుకుపోతున్నారు డైరెక్ట్. గురువుకి తెలుసు, ఏయ్ ఓ మేరా భగత్ హై ఉస్కు छोड़ दे అంటాడు. గురువు ఏమంటాడు, ఓ మేరా భగత్ హై छोड़ दे उसको इधर से వైకుంఠ भेज दे. మీరు విడిచిపెట్టండి ఆ యములతో అంటారు డైరెక్ట్ గురువులు. ఆయన విడిచిపెట్టండి, మీరు ఈయనను ఆడ వైకుంఠానికి తీసుకపోండి అని అట్లా పంపిస్తారు. అట్లా ఇక్కడంతా సిద్ధిలు అయిపోయారు. ఇప్పుడు సంసారంలో పుట్టుంటే మహాపురుషులు అవుతారు. ఈ సేవ మహాపురుషులు. ఇప్పుడు సన్యాసి అంటే ఏదో బాబాలు అయితే బాబాల కాల్ముక్త చేసి అవన్నీ కాదు గొప్ప. ఇక్కడ చాలా గొప్ప వ్యక్తి ఎవరంటే సంసారంలో ఉన్నారు. ఎవరైతే భార్య పిల్లలను అందరినీ తీసుకొని వస్తున్నాడు, మంచి సేవల 10 మందికి కూడా చెప్తున్నాడు, 10 మందికి మంచిగా చెప్తున్నాడు, మంచి గురించి చెప్తున్నాడు. ఇవన్నీ దాన్ని ఏమంటారు పర్వచనం అంటారు. ఎట్లయితే ఈ సత్సంగం చేసినప్పుడు పర్వచనం లాగా మీరు చేస్తున్నారు. ఇది మంచి జరుగుతుంది. దాని తర్వాత మనకి ఏమంటారు సిద్ధి పొందుతుంది. ఇదే సిద్ధి వస్తుంది. దీంట్లోకి సిద్ధి ఎక్కడికి వెళ్ళి రాదు, వీడికెళ్ళి మనం తయారు చేసుకోవాలి. దాన్ని ఒక ఊర్జాలాగా మనం తయారవుతుంది. మనం చేసిన కొద్ది అదే తయారవుతుంది. ఏది మీకు వస్తుందా అనేది తెలియదు. ఈ అష్ట సిద్ధులు వచ్చేస్తాయి, కానీ ఏది ఎప్పుడు వస్తుందో అప్పుడే పనిచేస్తుంది, ఆటోమేటిక్ పనిచేస్తుంది. పని చేయదనేది లేదు. అయితే ఇక్కడ ఏమంటే ఎవరైతే సంసారంలో మహాపురుషులు అయితే ఈ సాధు కంటే ఎక్కువ వాళ్ళకే ఉంటుంది. ఛాయిస్ ఎక్కువ వాళ్ళకి ఇస్తాడు దేవుడు ఎక్కువ పవర్ వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్వర్గానికే ఉంటారు. మళ్ళీ మాటికి ఇది మృత్యులోకం, మనం ఉన్నది మృత్యులోకం. వీడికి ఏది వచ్చినా కానీ చనిపోవడం తప్పదు, దాన్ని ఇవ్వడం ఆపలేడు ఆ మృత్యుని. మాకు 24 గంటల పాటు నిజంగా చచ్చిపోయిన మనుషులు మనం ఒక్కసారి కూడా లేపేంత శక్తి ఇస్తాడు. మాకు ఆ విద్య వస్తుంది, ఒక్కసారి లేపుతాం. ఒకవేళ అదృష్టం ఉండడానికి బతికే ఉంటాడు, కానీ ఒక్కసారి మాత్రం లేపేంత శక్తి ఉంటుంది. కానీ దాన్ని మేము పరీక్ష చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మేము మా అబ్దులో ఉండాలి.
మా హద్దులో పొట్ట ఉంటేనే మంచిది. అది మేము వాడిని లేపుతామని పోతే ఒకరిని లేపుతాం, ఇద్దరు ముగ్గురు లేపుతాం, 10 మందిలో పొట్ట ఒక 4 సక్సెస్ అవుతారు, బతుకుతారు మళ్ళా. కానీ వాడు ఏం చేసిండో, వాడు బతికినాక వాడేమన్నా చేస్తాడు అనుకో, అది మనకు ఉపయోగం రాదు. మంచి చేసిందంటే పర్వాలేదు. ఒకవేళ వాడు ఇంకా చెడ్డ కర్మలు ఏమని చేస్తే దాని ప్రభావం మన మీద పడుతుంది. ఎవరైతే సిద్ధి అవుతాడు. కాసిరెడ్డి నాయనకి మీరు ఉన్నప్పుడు వచ్చారు అక్కడికి? చాలా స్వామి ఇక్కడ వస్తుండే, పార్సిగుట్టకు వస్తుండే ఆయన ఎక్కువ. పార్సిగుట్టలో ఒక బసవయ్య మహారాజ్ అని ఆయన ఇంటికి వస్తుండే. అయితే ఇక్కడ బాబా వచ్చిండే, ఈడ కూర్చొని ఈడ చాలా ఆయన నారాయణ బాబా, ఈ పెద్ద పెద్ద ఈ తులసిగిరి మహారాజ్, అబ్దుల్లా బాబా, మహమ్మద్ బాబా, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ దీక్ష అన్ని చేసింది. కాసిరెడ్డి నాయన ఇక్కడికి వచ్చినట్టు మీరు ఉన్నారా? ఇక్కడ మాట్లాడేవారండి? మాట్లాడేది మంచిగా మాట్లాడేది. ఇక్కడ మాట్లాడి ఇంకెక్కడో పూజ ఉన్నది ఊర్లో, ఎక్కడో విజయవాడ అక్కడ నేను వస్తున్నప్పుడు అనేది ఈయన ఇక్కడనే కూర్చున్నాడు. అక్కడ వాళ్ళ పూజలు కూడా అటెండ్ ఉంటుండే, అక్కడ పూజలో కూర్చున్నాడు మళ్ళీ. అట్లా ఆయన ఇలా అవధూతారు వాళ్ళు సిద్ధి పొందేది. అడవిలో ఏదో జరిగిందంటే కదా సంఘటన, ఏంటి అవి అని చెప్తారా? అంటే వాళ్ళ గురువులు అట్లా, అది గురువు సిద్ధి ఉండే. గురువు సిద్ధి ఏమంటే ఆయన చెప్తుండే అనమాట. ఇప్పుడు భజన చేయడానికి వచ్చినాము, ఒక 10 మంది 15 మంది ఊర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి గురువు దగ్గర అడవిలో ఉన్నాం. అయితే గురువు అన్నాడు, అరే ఇవాళ మీరు ఆగిపోండి, రేపు పొద్దున పోండి అంటే, లేలే బాబా మేము వెళ్ళిపోవాలి రాత్రి. వాళ్ళు 2 గంటలకు కూడా పోతారు, 3 గంటల రాత్రి కూడా పోతారు. అక్కడ ఆ పక్కన ఆ ఊరు వాళ్ళు అట్లా ఉన్నారు. అయితే లైట్లు గిట్లు ఉంటాయి, అది కాక వాళ్ళు వెళ్ళిపోతారు, భయపడేది ఉండదు. లోకల్ మనుషులు వాళ్ళు. అయితే వాళ్ళు పోతుంటే గురువు ఏమన్నాడు, మీరు అటు పోకుండ్రి, అక్కడ నైజానా షేర్ అన్నాడు. शेर बढ़ता अभी नहीं जाना అంటే नहीं बाबा शेर बोले आप रहने के बाद में हमको क्या शेर అని చెప్పేసి వాళ్ళు పోతుంటే నేను కూడా మెల్లగా వాళ్ళని బట్టి నేను కూడా బయలుదేరి వెళ్ళిన. కొంచెం దూరం పోయినాక ఆ కొండ ఆ రాయి మీద పెద్ద పులి కూర్చొని ఉండదు. అదే ఆ ముంగడికెళ్ళి మేము పోవాలి కిందికి. ఆ పెద్ద పులిని చూసినాక మేము 6 మంది ఉన్నాం. మేము ఈ 6 మంది మేము చూసినాక అందరికి ఆయన పెద్ద పులి కనబడుతుంది అక్కడ. అని ఈ పెద్ద పులి ముంగడికి వెళ్ళిపోతే మళ్ళీ మనం తినేసేదేమో, ఎవరిని తింటేదేమో. కానీ మనం ఈ అందరికి భయం అనేది వచ్చింది. అక్కడ మేము కూడా ఉన్నాము. ఆ 5గురు నే బాబు మహారాజ్ చలో చలో, అరే చలోజీ మరి సార్ అంటే కూడా వాళ్ళు రారు. వస్తాడు, ఎట్లా వస్తాడు పెద్ద పులి ముంగడికి వెళ్ళి, నేను తీసుకపోతా అంటే నేనేమన్నా ఇదా రారు. అయితే వాళ్ళు ఏమంటే నేను కూడా రిటర్న్ వాపస్ వచ్చిన. అయితే వాపస్ ఎట్లయితే వస్తుంటే ఇక గురు మహారాజ్ లోపల అక్కడ కూర్చున్నాడు ఆయన ధోని దగ్గర కూర్చొని, క్యా షేర్ మిల్గా క్యా తుమారకు అన్నాడు. ఆ బాబా అంటే ఆ గురువుకు ఆ శక్తి ఉండే అనమాట. అక్కడ పెద్ద పులి అయి కూర్చునే అంత శక్తి ఉండే, అదొక సిద్ధి ఉండే. ఆ సిద్ధి ఉండే పులి అయ్యే సిద్ధి. ఆయన ఒక పులిని కూడా చంపేసిండు రియల్ గా గురు మహారాజ్. అది ఎట్లా చంపిండు అంటే, ఎక్కడైతే మేము అగ్నేశ్వర మహాదేవ్ గురువు దగ్గర ఉన్నామో ఆ గురువు దగ్గర ఒక పులి ఒక జింకను వేటాడి దాన్ని పట్టుకొని వచ్చేసింది. ఆడ అగ్నేశ్వర మహాదేవ్ అంటే అక్కడ కుండు ఉంటది, ఇట్లనే రౌండ్ గా కుండు. ఇక్కడ గురు మహారాజ్ తపస్సు చేస్తుంటాడు ఇట్లనే కూర్చొని, ఆయన కూర్చునే జాగా. అయితే ఆ పులి దాన్ని సడన్ గా తీసుకొని వచ్చేసింది. తీసుకొని రాగానే గురు మహారాజ్ ఇక్కడికి వెళ్ళేసి దాన్ని పట్టుకొని ఇల్లంగానే గురు మహారాజ్ ఈ చెయ్యిని ఇట్లా పట్టేసి కొరికి తినేసింది. మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ పట్టేసింది, ఈ కాలు మొత్తం ఈ పిక్కని పట్టేసింది. ఈ పిక్కను తినగానే గురు మహారాజ్ అనుకున్నారే చోరు దియతో పూరా కాలైతా అని చెప్పి ఏం చేసి దాన్ని నాలుకని పట్టుకున్నాడు. ఇట్లా నాలుకుంటాయి కదా, ఆ నాలుకని మొత్తం పట్టేసుకున్నాడు ఆయన గట్టిగా, ఇడవలే. ఇక ఆఖరికి అది దాని ప్రాణం ఇచ్చేసింది. కానీ ఇది ఆ పెద్ద పులి అలా చనిపోయింది. చనిపోయినాక గురు మహారాజ్ ఎట్లయితే పట్టుకున్నా అట్లనే, ఎందుకంటే అది పాయిజన్ అవుతుందో ఏమైతే ఆయనకు విషము ఇది ఎక్కింది శరీరంలో. అది గురు మహారాజ్కి అంతా ఫస్ట్ నుంచి ఆయనకు అంత డాక్టర్లే ఆయన సేవ చేసేవాళ్ళు, మొత్తం డాక్టర్ ఫ్యామిలీలు. గుజరాత్, బరోడా, బొంబాయి అన్ని జాలకెళ్ళి వస్తుండే, ప్రతిరోజు వస్తుండే డాక్టర్లు. అయితే వాళ్ళు వచ్చిన సడన్ గా అంతలో పడిన ఇట్లా ఓంకార ఆశ్రమంలో తెలిసిపోయింది ఇట్లా మహారాజ్ కోసేసు అంటే వాళ్ళు వచ్చిన ఈయన బేహోష్ అయిపోయాడు. 6 నెలలు కొమ్మంలో వెళ్ళిపోయాడు గురు మహారాజ్, 6 నెలలు. దాని తర్వాత అక్కడ సేవకులు ఉండే ఆ పెద్ద పులిని ఎట్లయితే దాని మాంసం గింసం తీసి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన కదా ఆ సాధువుని ఎట్లా చేశాడు అంటే దాని మాంసం అంతా తీసేసి దాన్ని బొందబెట్టి ఈ దాని ఆ చర్మాన్ని సాఫ్ చేసి గురు మహారాజ్కి ఆసనం తయారు చేసి ఆసనం వేసినాక 6 నెలలు పట్టింది తయారు చేసి ఆయన ఆసనం మీద పంపించేదాక. ఆయన ఆసనం మీద పెట్టినాక అప్పుడు ఆటోమేటిక్ ఆయన పోస్టులు వచ్చినాక మళ్ళీ ఆయన దీక్షలో అక్కడ కూర్చుంది. ఓంకారం ఇక్కడికి
వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు దగ్గరుండి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో విని మీరు వాళ్ళకి ఏమన్నా చెప్తుంటారా గురుగారు? ఇదే చెప్తాం, భగవంతుని ధ్యానము అని కొన్ని ఉంటాయి మనిషికి, అది మర్చిపోతాం. మన రీతి రివాజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా చనిపోయినా ఏం చేయాలా, ఎట్లా చేయాలని ఇట్లా అట్లా మనిషికి మనం ఇది బాధ ఉన్నది, ఈ బాధని ఈ రూపంలో పోతుంది. ఏదైనా మృత్యు దోషం ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది అంటే మనిషికి మృత్యు దోషం ఎట్లా ఉన్నదంటే ఈ శరీరంతో తెలిసిపోతుంది. ఇప్పుడు బాగాలేడు, ఎయిడ్స్ ఉన్నది, లేకుంటే ఇంకేముంది ఏదైనా అది అది మృత్యు దగ్గరకు వస్తుంది. ఆ మృత్యు దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కాపాడడానికి ఏం చేస్తామంటే కాలు భైరవ్ ఆ కుక్కలకు అనేది రొట్టె పెట్టడం, ఈ కుక్కలకు రొట్టె పెట్టితే అప్పుడు మనకు ఈ కాలు నుంచి మనం కాపాడుతుంది, చావు నుంచి మనం కాపాడుతాం. దానికి తెలిసిపోతుంది కుక్క ఎప్పుడు ఏడుస్తుంది. ఎవరైనా ఎమ్ముళ్ళు వస్తున్నారంటే ఎవరు సచ్చిట్లో ఉన్నారంటే కుక్క ఏడుస్తుంది. అది కాలుని గుర్తుపడుతుంది. దానికి కూడా కాలు భైరవ్ దానికి అట్లా ఇచ్చింది. అట్లా కాకి ఉన్నది, కాకి ఒక చూపు ఉంటుంది, ఒకటే కన్నుగుడ్డు ఉంటుంది, కన్నుగుడ్డు. అది ఎప్పుడు పరమేశ్వరుని దేవుడిని చూస్తూనే ఉంటుంది. నేను వరం అట్లా దేవునితో కోరుకుంది. నేను ఎప్పుడు సత్యదాకా నేను చూస్తున్నానంటే సరే నువ్వు చూడని దానికి ఒక్కటే గుడ్డు ఇచ్చింది. ఆ ఒక్క గుడ్డు ఇటు పోతుంది అట్లా ఒక్కొక్క దానికి ఒక వరం ఇచ్చింది. మనిషి ఇట్లా ఒక గ్యాంగ్ ని పిలిచిండు దేవుడు. అరే మీరు మనుషుల గ్యాంగ్, వీళ్ళని పిలిచి వీళ్ళ దాంట్లో ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఆడ కూర్చున్నాడు ఆ మీటింగ్ లో దేవుని దగ్గర. మీరు ఎన్నేళ్ళు బతకాలంటే మనిషిలాగా ఒక 50-60 ఏళ్ళు బతకాలా అన్నాడు ఆ పెద్ద మనిషి. మనిషిలాగా మనిషి ఉంటే మనిషికి జన్మ ఇచ్చినాం కాబట్టి మనిషిలాగా 50-60 ఏళ్ళు బతకాలా అన్నాడు. అన్నాక ఆ మనిషిని పంపించేసిండు. అట్లనే కుక్కను పిలిచిండు. కుక్కను పిలిచి నువ్వెన్నేళ్ళు బతకాలా అన్నాడు. అంటే నాకు ఒక 10 ఏళ్ళు 9-10 ఏళ్ళు అయితే చాలు అన్నది కుక్క. అరే ఆ మనిషి 50-60 ఏళ్ళు అడిగిండు, నువ్వు 100 ఏళ్ళు అడగొచ్చు కదా అన్నాడు దేవుడు. అంటే నాకు 100 ఏళ్ళు అవసరం లేదు, మీరు 100 ఇయ్యదలుచుకోరు కదా, నాకు 10 చాలు, దానికన్నా ఎక్కువ ఉంటే ఆ మనిషికి ఇచ్చేయాలి, ఇంకో 50 ఎక్కువ ఇస్తా అంటున్నావు కదా, నాకన్నా ఎక్కువ ఉంటే ఆ మనిషికి ఇచ్చేయమన్నావు మనుషులకు. ఈ మనిషి ఎట్లయితే మనిషి అడిగి 50-60 చెప్పిండో వాడు అక్కడ పోయి వాళ్ళ పిల్లలకు చెప్పిండు, అరే దేవుడు మనని పిలిచి అడిగిండు, నేను 50-60 ఏళ్ళు బతుకుతే చాలు కదా అని నేను చెప్పిన. అంటే అరే పిచ్చోడా ముసలోడా, పిచ్చోడు నీకేం తెలుసు ఏంటి, నీకేం తెలుసు, 100 ఏళ్ళు అడగొచ్చు కదా, 100 ఏళ్ళు అడగొచ్చు కదా, 200 ఏళ్ళు అడగొచ్చు కదా, అంటే 100 ఏళ్ళు అడగొచ్చు కదా. అంటే ఆ కుక్క ఆ సంగతి విన్నది, అలా ఉత్తనే విన్నది. ఆ 40 ఏళ్ళు నాకు ఎక్కువ ఇచ్చినావు దేవుడు ఆ మనిషికి ఇచ్చేయమన్నది. అంటే సరే చదివేస్తూ అన్నాడు. అయితే 50-60 ఏళ్ళ దాకా మనిషి వాడు బతుకుతాడు. ఆ తర్వాత 60 ఏళ్ళ తర్వాత వాడు కుక్క బతుకుతాడు. వాడు చేసే పనులని కుక్కయే. ఎంత గొప్పవాడని ఉండని, ఎంత వాడు IAS IPS అయినా చదువుకోండి, మనకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిందనుకో, పిల్లలు పెద్దగా అనుకో, వాళ్ళు పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళకి పిల్లలు పుడితే నాయన మీరు ఇక్కడ చూసుకొని నా పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి మేము సినిమాకి పోతున్నాం అని చెప్పి వాడు భార్య భర్తలు అమ్మ నాయనల కుక్క చెప్తే వాళ్ళు కుక్కలాగా కాపలా, ఆ ఇంటికి కాపలా అది వచ్చేదాకా, మళ్ళీ పిల్లలకు స్కూల్కి తీసుకపోవాలి, ఇచ్చిపెట్టి రావాలా. ఈ 50 ఏళ్ళ తర్వాత అదే 30-40 ఏళ్ళలో చేయమని చేస్తుందో వాడు చేస్తలేదు, చేయలే. ఇట్లా వాళ్ళని అట్లా యూజ్ చేసుకుంటూ వచ్చింది, అట్లా వచ్చింది. అట్లనే కాకి ఇట్లా ఒక్కొక్కరు అడిగిండ్రు, వాళ్ళకి ఇచ్చిండు భగవంతుడు ఆ రూపంలో. మనిషికి తర్వాత ఎక్కువ వచ్చిందంటే 60 ఏళ్ళ తర్వాత ఎక్కువ అంటే కుక్కలాగానే. కుక్క కూడా ఒక శక్తి కాబట్టి ఒక గురువు, దత్తాత్రేయ కుక్కను కూడా గురువుగా తీసుకున్నాడు, కుక్కను కూడా గురువుగా ఒప్పుకున్నాడు. ఆయన ఏంటంటే దాన్ని కూడా మనం గురువుగా ఒప్పుకొని బతుకుతే మనం చాలా గొప్ప వాళ్ళం అన్నమాట. మీ గురువు గారు చెప్పేవారా, దత్తాత్రేయుల వారు చెప్పేవారా? మా గురువు దత్తాత్రేయనే కదా, గురు దत्तात्रेय ఇక్కడ दत्त दाता निभाया जाता, श्री गुरु महाराज के चरणों में चित्त लगाया जाता. चित्त अंटे गुरु महाराज चरणों में ये चित्त लगाया जाता. दत्त दाता निभाया जाता, श्री गुरु महाराज के चरणों में चित्त लगाया जाता. दत्त बड़े परमार्थ, शीतल जिनके अंक, तपत बुझाए औरों को. ఎవరైతే కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలను दूर तपत बुझाए औरों को, दे देगा अपना रंग. भगवान गुरु का एक रंग देता है. जहाँ दत्त है वहाँ सत्य है, जहाँ दत्त नहीं वहाँ सत्य नहीं. ये सब दत्त दत्तात्रेय है, गुरु दत्तात्रेय अंदर की సాధు సన్యాసులకు ఉన్నారు కదా, గురు దత్తాత్రేయ, దత్తాత్రేయ పీఠం ఇది. కాకపోతే ఈ క్షేత్రం ఏంటంటే పరశురామ క్షేత్రం. పరశురాముడు ఇది ఇవన్నీ కాపాడిండు, ఆయన క్షేత్రాలు ఇవి. ఇది ఉన్నది తిరుపతి ఉంది, శబరిమల కూడా పరశురామ క్షేత్రమే. ఇప్పుడు మేమైతే గురు మహారాజ్ జీ ఇప్పుడు అగ్నేశ్వర మాధవ్ అక్కడ
పరశురాముడు సాక్షాత్తు స్వయంగా తపస్సు చేసిన స్థానం. అక్కడ ఏదైతే ఇది కుండ అంటారు, కుండ అంటే నీళ్ళది. పరశురాముడు అక్కడ యజ్ఞం చేసిండు, హోమం చేసినాక నెక్స్ట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చిందంటే ఈ తులసిగిరి మహారాజ్ పోయి అవన్నీ తీసి అందులోకి తీసి ఎట్లా పెడితే అందులో గంగా యమున సరస్వతి సంగమంలోకి వస్తాయి. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎండాకాలం రాని వానాకాలం మొత్తం చుట్టుపక్కల బంద్ అయినా కానీ అందులో ఎప్పుడు నీళ్ళు ఉంటుంది. ఒక 1,000,000 మంది రాని 1,000,000 మందికి అంతే నీళ్ళు, ఇంతే లోతు ఉంటుంది, ఎక్కువ లోతు కూడా ఉండదు. అంత నీళ్లు 1,000,000 మందికి సప్లై అవుతాయి, ఎందుకంటే మోటార్ పెట్టి తీస్తారు అంట, ట్యాంకులు ఉంటాయి. అయితే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేపించిండు గురు మహారాజ్. ఇప్పుడు లాస్ట్ ఒక యజ్ఞం ఉన్నది, సోమ యజ్ఞం. అప్పుడు దేవతలు రాజులు చేసిండు, ఇప్పుడు చేసేది ఉంది. అయితే గురు మహారాజ్ ఈయన గొప్ప చెప్పిండు ఆ సోమ యజ్ఞం చేయడానికి. అసలు గురు మహారాజ్ చేసేది ఉండే, ఈయనకు ఆ స్ఫూర్తిని అక్కడ గురు మహారాజ్ ఈయనకి ఇచ్చిండు. మాకేం చెప్పిండంటే ఈయన జర చూసుకోవాలా, మంచి అనే చోడు ఉన్నాడు అంటే వాడిని జరపనికి ఎంతో మంది ఉంటాడు. ఈ గురు మహారాజ్ కూడా చిన్న బాలుడే, ఈయన కూడా నేపాల్ నుంచి వచ్చిండు, పశుపతినాథ్ నుంచి. చిన్నప్పుడు తీసుకొచ్చి గురు మహారాజ్ పిలిపించుకున్నాడు అన్నమాట పశుపతినాథ్ నుంచి. అయితే అక్కడ ఇవేంది డబ్బు ఆస్తి భూములు అక్కడ చాలా రేటు ఆభుషికర్లో. గురుది ఒక 6 ఎకరాల ఓంకారాశ్రమం సిటీలో పూట సెంట్రల్ ఉంటుంది, కొండల మీద ఉంటుంది. అయితే దాన్ని ఆక్యుపై చేయని కొరకు ఎంతో మంది ఆయన ఎట్లయితే చనిపోయాడు గురు మహారాజ్ సమాధి అయిందో తర్వాత ఈయనను కూడా వాళ్ళ నేపాల్కి పంపిస్తామని ప్రయత్నం చేసారు వాళ్ళు. ప్రయత్నం చేసినప్పుడు నాకు కూడా తెలియదు, నేను అనుకోలేదు, ఈయనకు అప్పుడు ఆధార్ కార్డు ఏం లేదు. ఇట్లా ఈయనకు వాళ్ళని అడిగితే SDM ఇయ్యొద్దు అన్నాడు. అక్కడ ఎవరైతే పెద్ద పెద్దలు ఉంటారు కదా ఉంటారు, ఆయన గురు మహారాజ్ ఉన్నప్పుడు సేవలు ఉన్నారు, వాళ్ళు మంచి సేవలు ఉన్నారు గురు మహారాజ్కి మంచిగా ప్రీతిగా. కానీ గురు మహారాజ్ చనిపోయినాక ఈయనను ఒక స్థానంలో పెడతామనేది కాదు. అయితే నేనే స్వయంగా అడిగిన, అరే అంటే నేనే ఉनको నేపాల్ బిజాదేరే నన్ను అనేసారు వాళ్ళు. నేపాల్ బిజాదేరే నేనేమనుకున్నా, అరే తుమ్కోనే రే బిజానే వాళ్ళే, నేనే ఆధార్ నై బన్ రా ఇద్దరు, SDM ఇయ్యొద్దు అన్నాడు ఆధార్ కార్డు ఇక్కడ. అట్లెట్లా ఇయ్యొద్దు అంటాడు SDM ఆధార్ కార్డు అని చెప్పేసి నేను అక్కడ ఆబు శిఖర్ నుంచి కింద డౌన్ ఆబు రోడ్ అని రైల్వే స్టేషన్ వస్తుంది కింద ఒక 25 కిలోమీటర్లు. దాని తర్వాత పక్కన చిన్న ఊర్లు అక్కడ పోయి ఈ సేవ మీ సేవ ఉంటుంది కదా, అక్కడ మేము అప్లై చేపించి ఉంటుంది కదా సెకండ్ విట్నెస్ లా ఈయన ఉన్నాడు, ఈయన పేరు నిరంజన్ గిరి, ఈయన తండ్రి పేరు కావాలి. ఇక్కడ మా గురువు లెక్కలు ఏముంటది అంటే మాకు తండ్రి పేరు ఉండదు, గురు పేరు ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నా దేవేందర్ గిరి, మా నాయన పేరు గురు తులసిగిరి అంట, ఎందుకంటే ఆయన గురువు, మాకు తండ్రి ఉన్నాడు ఇక్కడ మాకు. ఎందుకంటే మేము అది అక్కడ అంతా వదిలేసినాం, ఇవన్నీ త్యాగం చేసినాం కాబట్టి అక్కడ మా గురువే వస్తాడు. అయితే ఈయన గురు తులసిగిరి మహారాజా అని చెప్పేసి పెట్టి ఇప్పుడు పెడితే ఒక 5 రోజుల్లో పూట ఢిల్లీ అది పోతుంది కదా ఆధార్ పెడితే, ఢిల్లీ ఎక్కడ పోయి కలెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఆయనకు తర్వాత ఒక 5-6 నెలల్లో ఇప్పుడు పెద్ద బండారం, గురు మహారాజ్ బండారం అంటే కోట్లతోనైతే 1200 మంది సాధువులు వస్తారు. ఒక బండారు 1200 మంది సాధువులు. ఆ సాధువులందరికీ మేము దక్షిణ, వాళ్ళకి పొద్దున భిక్ష నాష్టం టిఫిన్ పెడతాం, అప్పుడు కూడా దక్షిణ ఇవ్వాలి, మధ్యాహ్నం దక్షిణ, రాత్రి సాయంత్రం భిక్ష పెట్టినప్పుడు దక్షిణ. వాళ్ళు 3 రోజులు ఉంటే 3 రోజులు దక్షిణ వాళ్ళకి అన్ని ఇచ్చినాకనే దాన్ని సోల్సి బండారు అంటారు 16ది. అయితే మేము 1 సంవత్సరం తర్వాత గురు మహారాజ్ అది ఇట్లా చేయించుకుని కొన్ని కోట్ల రూపాయలు అయినాయి. అది ఎట్లా చేసిందంటే మా దగ్గర ఏం లేదు, అది ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు ఎట్లా వచ్చిర్రు, ఇట్లా కోట్ల రూపాయల బండారు అంటే సాధువులకు పంచడమే కోట్ల రూపాయలు అవుతాయి. మాకు ఒక్కొక్క సాధుకి 21,000, 14,000, 15,000, 5,000, 10,000. మామూలు రంతారాం అంటాం, భిక్షం అడుగుతుండ్రు సాధువులు, భిక్షం బట్టలు వేసుకొని భగవా బట్టలు వేసుకొని భిక్షం అడుగుతారు. వాళ్ళు ఆడ మగ పిల్లలు వాళ్ళకు కూడా ఒక 1,000 రూపాయలు 1,100 రూపాయలు దక్షిణ, అట్లా 1,200 మందికి ఇవ్వాలి ఇట్లా దక్షిణ. అదంతా గురు మహారాజ్ జరిపించుకున్నాడు. మా దగ్గర ఏం లేకుండా ఎవరు ఇచ్చింది తెలియదు, కానీ వచ్చిండు ఆ భగవంతుడే ఇస్తున్నాడు. ఇంతమంది అతిథులు, ఆ 1,200 మంది సాధువులు కాక కొన్ని వేల మంది భక్తులు, ఆ భక్తులు అక్కడ ఆ టైంలో అన్ని చేపిస్తాడు ఆయన. ఒక పెద్ద తుఫాను వస్తే ఆ తుఫాన్ని కూడా ఆపేసాడు బాబా. మొత్తం చుట్టుపక్కల తుఫాను వచ్చి వర్షాలు వచ్చి మునిగిపోయినాయి, కానీ మేము ఏదైతే ప్రోగ్రామ్ ఆయనది చేస్తున్నామో దానికి ఏం గడబడ కానీ మళ్ళీ చుట్టుపక్కల ఊర్లన్నీ మునిగిపోయినాయి, అన్ని ఇదైపోయి. ఆయన బండారకు మాత్రం ఏది డిస్టర్బ్ లేకుండా కొంచెం గాలి వాన వచ్చినా మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ ఆయన గురుది ప్రాణప్రతి ఏది విగ్రహాన్ని సాయిబాబా విగ్రహం ఎట్లా ఉంది అట్లా విగ్రహం చేసి ఒక ఆయన స్వయంగా ఆయన చేపించిండు. ఆయన మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు అక్కడికి? మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ శరీరం అయితే ఇక్కడ ఉంది. మొత్తం నా
ఏదైతే ఈ కంటి చూపు కానీ చెవు వినడం కానీ ఈ చెప్పడం కానీ ఇవన్నీ అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. మా ఊళ్ళో ఉన్నా నాకు అక్కడికి వెళ్ళి వస్తున్నాయి కదా. ఇప్పుడు మేము ఒక్కటి అక్కడ విషయాన్ని చెప్తున్నాం, ఇవన్నీ మన లోపలనే ఉన్నాయి. దాన్ని కూడా చూసుకుంటే నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు లేనిది కాదు, అది ఉన్నది కాబట్టి ఇప్పుడు చూసుకున్నా. ఎందుకంటే ఆ మర్యాదలు ఉండాలన్నది. అంటే మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అక్కడికి? అరే మీరు ఎప్పుడంటే అప్పుడు, మీరు ఇప్పుడంటే ఇప్పుడే వెళ్ళచ్చు, వెళ్ళాలా. మీరు ఎన్ని దేవతల గుళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మేమేమంటామంటే ఇక్కడికి వచ్చిన దగ్గర ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చిన భక్తులకు ఏమంటారు, వాళ్ళు చార్ధామ్ పోతా అంటారు. చార్ధామ్ ఎక్కడ ఉన్నది అంటే నేను ఇక్కడనే ఉన్నది అంట. వాళ్ళకి ఇక్కడ చార్ధామ్ దర్శనం ఇస్తుంది. వీడికెళ్ళే పోతున్నాడు వాడు చార్ధామ్. శబరిమల పోతున్నా, శబరిమల ఎక్కడ ఉందంటే నేనంతా ఇక్కడనే ఉన్నది. ఆయన జ్యోతి ఇక్కడనే ఉన్నాడు. దత్త तू जिधर है उधर सत्ता, దత్త మా సత్రేట. దత్తాత్రేయ ఉంటాడు, వాళ్ళు కూడా దత్తాత్రేయ. ఏదో చూసినా దత్తాత్రేయ. ఇది మనం తీసుకపోతే ఇప్పుడు కొన్ని గంటలు అయితే మన ట్రైన్లో పోతే బస్సులో పోతే ఒక గంటలో కూడా తీసుకపోతుంది. ఇప్పుడు ఫ్లైట్లో పోయినాం అనుకో, వీడికెళ్ళి అభిషేకర్ పోలా జోధ్పూర్, వీడికెళ్ళి జోధ్పూర్ దిగిపోతాం ఒక గంటనే. మళ్ళీ అక్కడ నుంచి ఒక 2 గంటలు, అక్కడ నుంచి ఒక 140 కిలోమీటర్ల అభిషేకరం. కార్లో పోతాం 2 గంటలు, 3 గంటలలో జరిగిపోతాం. ఏం లేదు. ఆయన ఇవన్నీ ఎంటకెళ్ళి వచ్చింది. సైన్స్ ఎక్కడికెళ్ళి వచ్చింది? ఇది గురువులు అప్పుడు లేవా పుష్పక విమానాలు ఇవన్నీ? సైన్స్ జాగలనే. డాక్టర్ ఇస్తాడు, అవే మందులు మనం కూడా ఇవ్వచ్చు, మీరు కూడా ఇవ్వచ్చు. మనం తినే దాని లోపలనే ఉన్నాయి అన్ని మందులు. మనం ఏదైతే మనం భోంచేస్తున్నామో దాంట్లోనే మందులు ఉన్నాయి, అన్ని మందులు. ఇక్కడ ఏమొచ్చిందంటే ఆబుకా బాబు అన్నాడు. ఆబు లోపల ఎవరైతే తపస్సు చేస్తారో వాడు బాబు. ఆబులో 12 సంవత్సరాలు తపస్సు చేసిన అనుకో వాళ్ళు సిద్ధి పొందుతారు. మౌంట్ ఆబు, ఆబుకా బాబు అన్నాడు. ఫస్ట్ గిర్నార్ కా సిద్ధ్, గిర్నార్ ఉన్నది జూనాగఢ్, గిర్నార్ పేరు విన్నారా? గిర్నార్ కా సిద్ధ్ అంటే అక్కడంతా సిద్ధులు అయిపోయారు, సిద్ధి అయిపోయారు. నీకు ఏ సాధన నాగా బాబా అగోరి ఇవన్నీ వాళ్ళంతా సిద్ధి పొంది ఉన్నారు. ఆ పర్వతం చుట్టూ సింహాలు ఉంటాయి. ఇప్పటికి 24 గంటలు లేదా మీకు సింహాలు ఇట్లా మేకలు కుక్కలు పోయినట్టు పోతుంటాయి సింహాలు. ఆబుకా బాబు, గిర్నార్ కా సిద్ధ్. ఉత్తరాఖండ్ కా ఋషిముని ఈ 3 ప్రసిద్ధమైన. ఉత్తరాఖండ్ కా ఋషిముని, ఆబుకా బాబు, గిర్నార్ కా సిద్ధ్. ఈ 3 ఉన్నాయనుకో, ఇక్కడ ఉన్నాయి ఈ భూమి మీద. అవి ఉన్నాయి కాబట్టి ఈ భూమి ఇట్లా ఏం ప్రణాయం లేకుండా. ఇప్పుడు మన భారతదేశం ఉంది. మన భారతదేశం ఎప్పుడు స్వయంగా పోయి ఎవరి దగ్గర యుద్ధం చేయలే. ఏ దేశం మీద అటాక్ చేయాలనుకో చేయవచ్చు, కానీ చేయలే. ఎందుకంటే ఒక శాంతి దూత. ఇక్కడ ఏమంటే మన భారతదేశం శాంతి దూత, శాంతి దూతలు. ఇవి ఏమంటే మనకు భక్తి భయము. అదే వేరే దేశాలలో ఏం లేవు, ఏసాకరా చోరీకరా ఇసుకో కాడదాం అరబ్ మే, అట్లా ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు. ఇక్కడ మన దగ్గర శాంతి. ఇక్కడ ఎవరో అప్పుడు తప్పు చేస్తుంటే వాళ్ళ ఉరిశిక్ష. ఆ ఉరిశిక్ష ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారంటే ఆలోచించి దాన్ని కూడా కొన్ని ఏళ్ళ తర్వాత ఒక ఆడెవడో వేరే దేశం నుంచి మన దగ్గరకు వచ్చి ఎంతో మందిని చంపిండు బొంబాయిలో, వాడిని జైల్లో అన్ని సంవత్సరాలు వాడిని సాకిండు అని. ఎందుకంటే ఆ మనస్తత్వం అన్నమాట ఈ భారతదేశంలో పూట. ఇది మనకు పోయిన జన్మం నుంచి వచ్చింది. అంటే ఇంతకు ముందు జన్మంలో ఇదే కలియుగం ఉండొచ్చు, మళ్ళీ ద్వాపరం ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు. ఇవన్నీ యుగాలకి నాలుగో యుగం ఇది. ముందటి 3 యుగాలు అప్పుడు అన్ని వేరే ఉండే. అప్పుడు యజ్ఞాలు హోమాలు అవన్నీ చేస్తుండే. లోక కళ్యాణం కొరకు రాజులు చేపిస్తుండే. యోగ పిల్లలు లేరనుకో యజ్ఞం చేస్తుండే. చేయలేదా? దశరథ మహారాజు వీళ్ళంతా యజ్ఞం చేసి హోమం చేసి వాళ్ళకంతా దాంట్లోకి ప్రాప్తమైంది. అప్పుడు రాజులే కదా చేసింది. ఈ సీతమ్మ వీళ్ళందరి కొరకు వాళ్ళు యజ్ఞం హోమంతోనే, రాముల వారి పుట్టికి వీళ్ళంతా హోమంతోనే. హోమం చేసినా కానీ ఆ పండ్లు ఇస్తేనే, ఆ 3 పండ్లు, ఆ పండ్లు రాము లక్ష్మణ్కి వీళ్ళు పుట్టిరు. ఇవన్నీ హోమంతోనే యజ్ఞంతోనే, దాంతోనే ఫలం వచ్చింది. ఆ ఫలంతోనే మనకు బలం వచ్చింది. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మీ ఆశీస్సులు అందించి, గురువుల ఆశీస్సులు అందించి. గురువు ఆశీస్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. ఒక గురువు కాదు, ఇక గురు పరంపర. ఇది గురు పరంపరలో పుట్టి ఎంతో మంది సర్వదేవతాముఖి అన్నాడు. ఇక్కడ గురువు ఏమంటే అన్నిట్లో ఉన్నాడు. గురువు ఒక ఏమన్నాడు 24 చూపించాడు కదా దత్తాత్రేయ. అట్లా ఈయన ప్రతి దాంట్లో ఉంటాడు. ఇక్కడ
ప్రతిదీ నేత్రమే. ఉమ్, ఇప్పుడు ఒక వృక్షం ఉంది అనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతాం, ఉమ్, మనం మాట్లాడుతున్నాం అనేది ఆ వృక్షం వింటుంది, ఆ, చూస్తుంది. మీతో మాట్లాడితే టీవీ ఛానల్ ఎట్లా చూస్తే అట్లా చూస్తుంది. ఉమ్, కానీ భగవంతుడు దానికి చెప్పనికి ఆర్డర్ ఇయ్యలే, ఉమ్, మాట్లాడడానికి. ఉమ్, ఆ గురువు ఆజ్ఞది, ఆ. దేవుడు ఇయ్యలే. ఇవ్వలేదు. దానికి నడవనికి కూడా ఇయ్యలే. ఉమ్, ఇక్కడికి వెళ్ళిపోయి ఇంకొక జాల పోయి నిలబడితే ఈయన మంచిగా చూస్తలేడు అని నీళ్ళు పోస్తలేడని ఉమ్, ఇంకో జాల పోలేదు. ఉమ్, పోలేదు కదా, ఆయన తపస్సులో ఉన్నాడు కాబట్టి. ఉమ్, ఇక్కడ ఏమంటే సకల దేవతలు ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరు ఉన్నారు. ఆ, రాధా, మీరా, ఉమ్, వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఏం అట్లనే మనం ఆ తల్లిని చూసినాము, తండ్రిని చూసినాము, ఎవరిని అనుకుంటే ఉమ్, వాళ్ళందరూ ఇక్కడ అన్ని రకాల జ్యోతులు చూసింది కదా. ఉమ్, ఒక్కొక్క రకం ఎంత డిఫరెన్స్ ఉంది. అవును, ఒక జ్యోతికి ఒక జ్యోతికి ఎంత difference. అవును, అట్లా మళ్ళీ జ్యోతిలా ఆ డిఫరెంట్ ఉన్నది. అది ఒకసారి వచ్చి మళ్ళీ రాలేదని కాదు, అట్లాంటివి కూడా వస్తుంటాయి, ఆ, ఇట్లాంటివి కూడా వస్తుంటాయి. అని అంటే ఆ పరంపర ఆ, జ్యోతి రూపాలు ఆ, భగవంతుని లీలలు వస్తూనే ఉంటాయి, అవి ఆగేది లేదు. ఆ. దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఆ. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా సంతోషం. ఉమ్, మీకు కూడా ఆ గురు మహారాజ్ అష్టసిద్ధి నవనిధులు ఇస్తాడు, ఉమ్, ఇచ్చేసిండు. ఉమ్, ఇచ్చిండు కాబట్టి మీరు ఇంత దూరం ఇచ్చిండు, మీకు ఇచ్చిండు ఆల్రెడీ. ఉమ్, నేనేమంటున్నా, కిసికి దౌలత్ కు देख के आ रहे ना, ఉమ్, भगवान अपने को दिए तो परेशान नहीं होना. भगवान ने आपको दिया बोल के तो इतना दूर आए. ఉమ్, ये सब तुम्हारा ఐశ్వర్యమే. ఇవన్నీ మీకు వచ్చిన ఐశ్వర్యమే. ఇవాళ మీరు కంటితో చూస్తున్నారు, ఆ. ఈ చెవులతో వింటున్నారు అంటే ఆయన ఇచ్చిన ఐశ్వర్యమే, ఆ. ఆయన ఇచ్చిన సిద్ధి. ఆ. మీరు ఎన్నైతే మంచి కర్మలు చేసిన మంచి ఇది ఒక ధర్మాన్ని మీరు చూపిస్తారు. ఆ. భక్తి అనేది, ఆ. ఆ భక్తి అనేది అందరికీ రావాలి. చిన్నల దగ్గర నుంచి, చిన్న పిల్లడి దగ్గర నుంచి మీరు అది చేయండి. దానికన్నా గొప్ప జన్మనే లేదు. ఆ, దీన్ని సార్థకం చేసుకోవాలి మనం. ఆ, దీన్ని ఎప్పటికీ కంటిన్యూ ఉండాలా. అదే. దీన్ని మనం నిజాన్ని చెప్పాలా. మనం ఎవరిని మనం హింసించలేదు, అవునా? వాళ్ళని బాధ పెట్టలేదు. ఇక్కడేమో నిజం చెప్పాలా, నిజం చూడాలా, నిజం చూడాలా, నిజం చెప్పాలా. ఉమ్, ఇక్కడేమన్నాడు, నా దేక్ బురా, నా సున్ బురా, ఉమ్, నా బోల్ బురా. ఉమ్, ఒకరిని మనం చెడు చెప్పొద్దు, చెడు వినొద్దు, చెడు ఒకవేళ, మాట్లాడొద్దు. అది లేదు. ఉమ్, ఈ మూడుని పాటించుకున్నాను అనుకో, ఉమ్, సక్సెస్ అయిపోయాడు అన్నిట్లా. మనకు ముక్తి వచ్చి ముక్తి మార్గం అది. ఉమ్, భక్తి మార్గం, ముక్తి మార్గం. చాలా సంతోషం, చాలా సంతోషం. అయ్యా ఖుష్ రహో ప్యారే. ఇంతవరకు మనం దేవేంద్రగిరి మహారాజు గారు గరీబ్ దాస్కి ఇక్కడ వారి గురువులు ఎంతో ప్రేమగా పిలుచుకునేవారు. వారు ఓంకారాశ్రమం మౌంట్ అబూలో వారి గురువుల చెంత ఎంతో సాధన చేసి, వారికి ఎంతో సేవ చేసి, వారి అనుగ్రహంతో మనందరి కోసము ఇక్కడ ఒక మహాశక్తి ఒక వృక్షం రూపంలో కొలువై ఉంది. ఆ శక్తిని అందరికీ అందించాలి. ఒక జ్యోతి స్వరూపాలు ఆ శక్తికి వస్తూ ఉన్నాయి. ఆ జ్యోతి స్వరూపాలు అందరం దర్శించుకోవాలి. ఇక్కడికి వచ్చి వారి కర్మలను తొలగించుకోవాలి. జీవితంలో సుఖశాంతులతో ఉండాలి. అందరూ కూడా భక్తి మార్గంలోను, ఆధ్యాత్మిక మార్గంలోను, యోగ మార్గంలోను ప్రయాణం చేయాలని చెప్పి వారు మనందరి కోసము ఇక్కడికి వచ్చి వారి శక్తిని అంతా ఇక్కడ ధారపోస్తూ మనకు వచ్చిన వారందరికీ వారి గురువుల నుంచి ఆశీస్సులు తీసుకుని మనందరికీ అందిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి గొప్ప అవకాశం మనకి మాత్రమే దొరికింది. మన భాగ్యనగరంలో ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నవాళ్లే కాకుండా ఛానల్ చూస్తున్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిజ రూపంలో దర్శనిస్తున్నటువంటి ఈ రావి చెట్టులో ఏదైతే జ్యోతి స్వరూపాలు ఉన్నాయో ఆ జ్యోతి స్వరూపాలను మనందరం కూడా ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆ శక్తిని మనం తీసుకోవచ్చు. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క శక్తి, వారి ఆశీస్సులను తీసుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సంధ్య టీవీ. నమస్కారం. జై సీతా. నమో నారాయణ. ఖుష్ రహో భగవాన్.